హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మాయలేడి నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అదే రోజు రాత్రి అర్ధరాత్రి దాటిన సమయంలో గాఢ నిద్రలో ఉన్న షమ్మీని తల్లి వచ్చి నిద్రలేపింది. నిరంజనట వచ్చాడు. ఆ అమ్మాయి ఎవరో నిద్రమాత్రలు మింగేసి చావు బతుకుల మధ్య ఉందట. నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాడు. మై గాడ్, కిన్నెర నిద్ర మాత్రలు మింగిందా? చెంగున మంచం మీద నుండి దూకి హ్యాంగర్కున్న షర్టు ఆదరాబాదరాగా వేసుకుంటున్న కొడుకును అనుమానంగా చూస్తూ కిన్నెర ఎవర్రా అడిగింది. తర్వాత చెప్తానమ్మా. చెప్పులు వేసుకుని గబగబా మేడ దిగాడు షమ్మి. ఏమైందిరా కిన్నెరకు? ఆఖరి క్షణాల్లో ఉంది. నీకోసమే కలవరిస్తుంది. బ్రతికొండగా ఆమె కోరిక తీర్చలేదు నువ్వు. కనీసం ఈ ఆఖరి కోరికైనా తీర్చు. మరణశయ్య మీద ఉన్న ఆమె కోరిక అన్నాడు నిరంజన్. అవతల మనిషి ఎంత శత్రువైనా సరే ఆఖరి కోరిక తీర్చడం మనిషి ధర్మం. వస్తాను పద. షమ్మీ తండ్రి రఘువీర్ గారు మౌనంగా ఒక ప్రేక్షకుల్లా చూస్తున్నారు. షమ్మీతో గడప దాటుతున్నాడు నిరంజన్. నిరంజన్ వెనక నుండి పిలిచారాయన. ఏమిటంకుల్? ఆ అమ్మాయి నిద్రమాత్రలు మింగటానికి ముందు ఏదైనా లెటర్ రాసి పెట్టిందేమో. అది పోలీసుల చేతిలో పడకుండా చూడు. వాళ్ళ చేతిలో పడితే అనవసరంగా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అలాగే అంకుల్. నిరంజన్ తెచ్చిన కారులోనే బయలుదేరాడు షమ్మి. కిన్నెర హాస్పిటల్లో ఉందా, ఇంట్లో ఉందా? హాస్పిటల్లోనే ఉంది. డాక్టరు మందంతా కక్కించేశారు. కానీ తెల్లారితే కానీ ఏ సంగతి చెప్పలేమన్నారు. ఇదంతా ఎలా జరిగింది? ఎందుకు జరిగింది నీకు తెలుసు. ఎలా జరిగిందంటే, రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళ పని మనిషి రంగమ్మ కిటికీలవి సరిగ్గా వేసి ఉన్నాయో లేదోనని కిన్నెర గదిలోకి వెళ్ళిందట. కిన్నెర మంచం దగ్గర ఖాళీ సీసా ఉండటం చూసిందట. కిన్నెర మంచంలో అస్తవ్యస్తంగా పడి ఉన్న తీరు చూస్తే ఆమెకేదో అనుమానం వచ్చి ఆ సీసా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చిందట. ఇంకేముంది, ఆయన లబోదీపమంటూ కిన్నెర గదిలోకి వచ్చి ఆమెను ఎంత లేపినా లేవలేదు. వెంటనే కారులో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. మా అందరికీ ఫోన్లు చేశాడు. నేను మా సుహా హాస్పిటల్కి వెళ్ళేసరికి కిన్నెరకు మందు కక్కించేశారు డాక్టర్లు. షమ్మి ఎవరండి? అతని పేరు కలవరిస్తుంది. అతన్ని వెంటనే పిలిపించండి అని చెప్పారు. సత్యం గారు నన్ను పంపించారు, ఎలాగైనా నిన్ను తీసుకురమ్మని. ఆమె నన్ను చచ్చి సాధించాలి అనుకున్నట్లుంది. పాపం, ప్రేమించిన వాడు దక్కలేదన్న నిరాశతో జీవితం చాలించాలనుకుంది గాని నిన్నెందుకు సాధిస్తుంది అన్నాడు నిరంజన్. ఏదైనా లెటర్ రాసి పెట్టిందా? ఏమో, ఆ సంగతి తండ్రికి తెలుసు. ఆమె లెటర్ ఏదైనా రాసి పెడితే అది బయటపడితే తండ్రి అన్నట్లుగా తాను లేనిపోని సమస్యల్లో చిక్కుకోవలసి వస్తుంది. కిన్నెర తనను ప్రేమించడంలో తన ప్రమేయం లేకపోయినా కథలు పుట్టించే వాళ్లకు కొరతేమీ ఉండదు. తను ప్రేమించి మోసం చేసినట్లుగా ప్రచారమైనా ఆశ్చర్యం లేదు. ఒక యువతి ఆత్మహత్యకు కారకుడిగా తన మీద కావలసినంత బురద చల్లబడుతుంది. వృత్తిలో పైపైకి పోతున్న తనకు ఈ సంఘటన ఓ దెబ్బ. షమ్మి ఆలోచనలో మునిగి ఉండగానే కారు హాస్పిటల్ ముందు ఆగింది. వీళ్లు దిగి లోపలికి వెళ్లేసరికి ఎవరెవరో ఆడవాళ్ల అనునయింపుల మధ్య కిన్నెర తల్లి పెద్దగా రోధిస్తోంది. తండ్రి గంభీరంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు, చేతులు వెనక్కి కట్టుకుని. సుహాసిని, సౌజన్య మొదలైన స్నేహితురాళ్లంతా దిగులు ముఖాలతో నిలబడ్డారు. ఇప్పుడు ఎలా ఉంది సార్ కిన్నెరకు? ఆత్రంగా అడిగాడు నిరంజన్. గాలిలో రెపరెపలాడుతున్న దీపంలా ఉంది బాబు, గాద్గదికంగా అన్నాడు సత్యం. షమ్మి వచ్చాడుగా, కిన్నెరకి ఏమీ కాదులే అనిపిస్తుంది అన్నాడు నిరంజన్. నీ నోరు చల్లగా, మణుగు పంచదార తినిపిస్తా నీకు. ఇతడేనా నీ ఫ్రెండ్? అవును సార్. ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. స్ట్రెచ్చర్ మీద కిన్నెర్ను బయటకు తీసుకువచ్చి స్పెషల్ గదిలో ఆమెను బెడ్ మీదకి చేర్చారు. అందరూ ఆమె చుట్టూ ముసురుకోబోయారు. ఎవ్వరూ ఆమె దగ్గర ఏడవటం కానీ పెద్దగా మాట్లాడడం కానీ చెయ్యకండి. పేషెంట్కి ప్రస్తుతం ప్రశాంతత అవసరం అని చెప్పాడు డాక్టర్, ఆమె చేతికి గ్లూకోజ్ పెట్టి వెళ్ళిపోతూ. తెల్లటి బెడ్ మీద వడిలిపోయిన పువ్వులా మగతగా పడుకుంది కిన్నెర. కిన్నెరా, ఎవరొచ్చారో చూడు, నిరంజన్ అన్నాడు నెమ్మదిగా. షమ్మి వచ్చాడు నీ కోసం, నీ దగ్గరే ఉన్నాడు, కళ్ళు తెరిచి చూడు అన్నాడు. ఆమె కనురెప్పలు ఏ మృత్యు బంధాలనో బలవంతంగా తెరుచుకుంటున్నట్లుగా చిన్నగా కదిలాయి. నెమ్మదిగా తెరుచుకున్నాయి. ఎదురుగా షమ్మి.
తన దగ్గరగా తన కళ్ళల్లోకి చూస్తూ తనకే అతడు సొంతం అన్నట్లుగా అలసి సొలసిన కళ్ళలో ఆశాజ్యోతి వెలిగింది. వచ్చారా? నా కోసమే వచ్చారా? ఎండిన పెదవులు నాలుకతో తడి చేసుకుంటూ నెమ్మదిగా అంది కిన్నెర. స్నేహపూర్వకంగా ఆమె చేతిని అందుకుని నొక్కుతూ మృదువుగా అన్నాడు షమ్మి. నీలాంటి ఆడపిల్లలు చేయాల్సిన పనేనా ఇది? ఎందుకింత అఘాయిత్యానికి పూనుకున్నావు? మనసారా కావాలనుకున్నది దొరకనప్పుడు ఇంతకంటే ఏం చేస్తుంది ఏ ఆడపిల్లైనా? నెమ్మదిగా అంది కిన్నెర. నువ్వు అందరిలాంటి ఆడపిల్లవని నేను అనుకోను. అవును, నేను అనుకునేదాన్ని అందరిలాంటి ఆడపిల్లను కానని. కానీ ప్రేమ దగ్గరకు వచ్చేసరికి చిత్రంగా నేను మామూలు ఆడపిల్లనైపోయాను. నా పొగరు బెంకం ఏమైపోయాయో. మీరు లేని జీవితాన్ని ఊహించుకోవడానికే భయం వేసింది. శూన్యమైన జీవితం నుండి పిరికిగా పారిపోవటం తప్ప నాకు ఇంకే దారి కనిపించలేదు. చావు బ్రతుకుల సరిహద్దులో ఉన్న ఆమెకు ఆ సమయంలో పెద్ద పెద్ద డైలాగులు చెప్పాలనిపించలేదు షమ్మికి. నిష్కర్షగా మాట్లాడి నిర్దయగా ఆమె హృదయాన్ని గాయపరచనూ లేదు. ఆమె ఎలాంటిదైనా కానీ తన కోసం ప్రాణాలే తీసుకోవాలనుకున్న మనిషి. సహృదయంతో ఆమెను అర్థం చేసుకుని ఆర్తితో ఆమెను సరిదిద్దే ప్రయత్నం చేయడం మానవతా ధర్మం. గదిలోకి కిన్నెర తల్లిదండ్రులు వచ్చారు. తండ్రి కూతురు ముఖాన్ని రెండు చేతులా స్పృశించి, తల్లి, నా లక్ష్మి, ఎంత పని చేశావురా? సింహం లాంటి నీ తండ్రి బ్రతికొండగా నీకు చనిపోవాల్సిన కర్మేం పట్టిందిరా? ఒక్క మాట నా చెవిని ఎందుకు వేయలేదు అన్నాడు గాద్గదికంగా. కిన్నెర నీరసంతో కళ్ళు మూసుకుంది. డాక్టర్ వచ్చాడు. పేషెంట్ కండిషన్ ఒకసారి చూసి ఆమెకిప్పుడు విశ్రాంతి అవసరం, మీరు దయచేసి బయటికి వెళతారా అన్నాడు. అందరూ బయటికి వచ్చేశారు. సత్యం షమ్మి భుజం తట్టి అన్నాడు, అమ్మాయి నిద్రమాత్రలు మింగటానికి ముందు రాసి పెట్టిన చీటీ అదృష్టవశాత్తు నా చేతికి చిక్కింది. ఇది పోలీస్ కేసు అయితే ఆ చీటీ వాళ్ళ చేతుల్లో పడితే నువ్వు చిక్కుల్లో పడేవాడివి. నా కూతురు ప్రేమించిన మనిషి నా మనిషి. అతన్ని నేను చిక్కుల పాలు కానిస్తానా? అవసరమైతే నా సర్వస్వం ఒడ్డైనా నేను అతన్ని రక్షించుకుంటాను. అందుకే అది పోలీసుల వరకు వెళ్లకుండా చూశాను. అతని మాటలు పట్టుదారంతో బంధం వేస్తున్నట్లుగా అనిపించింది షమ్మికి. నా కూతురు లక్ష్మి నా ప్రాణం. ఆమె ఇష్టపడ్డవాడు ఆమె కంటే నాకు ఎక్కువైనవాడు. ఆమెను కష్టపెట్టినవాడు నాకేమవుతాడో నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే చాలా చురుకైన లాయరుగా అచిరకాలంలో పేరు తెచ్చుకున్నవాడివి. నీకు ప్రతీదీ విడమర్చి చెప్పక్కర్లేదు అన్నాడు. కిన్నెర ఏం రాసిందో ఆ చీటీ ఓసారి ఇస్తారా? ప్రేమించి భంగపడి ఆత్మహత్యకు పూనుకున్న ఆడపిల్ల ఏం రాస్తుందో అదే రాసింది. నిన్ను గాఢంగా ప్రేమించానని, నువ్వు లేని జీవితం ఊహించుకోలేనని. ఇంకొకటి కూడా రాసింది, తన ఆత్మహత్యకు కారణమైన నీ మీద పగ తీర్చుకునే ప్రయత్నం ఏది చెయ్యొద్దని. పిచ్చి పిల్ల. పూల పల్లకీలో ఊరేగవలసిన నా బేబీ పాడి మీద ఊరేగడానికి కారణమైన వాడిని నేనెలా క్షమించి వదిలేస్తాననుకుందో. నా బేబీ చనిపోయి ఉంటే జోడు పాడల మీద శవయాత్ర జరిగి ఉండేది. కోరిన వాడితో అగ్నిసాక్షిగా జరగాల్సిన నా కూతురి పెళ్లి ఏకచితిలో అగ్నికీలల మధ్య జరిగేది. అర్థమైంది కదా మై డియర్ యంగ్ మ్యాన్? నా బేబీ బ్రతికి నీకు ప్రాణభిక్ష పెట్టింది. ప్రాణభిక్ష పెట్టిన దానికి ప్రేమభిక్ష పెట్టడం నీ కనీస ధర్మం. స్వయంగా నువ్వొక న్యాయమూర్తివి. ధర్మోపదేశం ప్రత్యేకంగా నేను నీకు చేయాల్సిన పని లేదనుకుంటాను. తేనె పూసిన కత్తి అంటే ఇదేనేమో. కూతురికి తగిన తండ్రి, తండ్రికి తగిన కూతురు, ఇద్దరూ ఇద్దరే. అతి ప్రమాదకరమైన మనుషులు. ఉత్తి పుణ్యానికి ఒక సుడిగుండంలో చిక్కుకున్నాడు. నా కూతురు అందవిహీనరాలు కాదు, ధనహీనురాలు అంతకన్నా కాదు, పేరు ఊరు లేనిది అసలే కాదు. నా పేరు చెబితే ముఖ్యమంత్రులే కాదు, పోలీస్ కమిషనర్లు కూడా గజగజలాడిపోతారు. ముఖ్యమంత్రి కుర్చీ మీద ఎవరిని కూర్చోబెట్టాలన్నా, కూర్చున్న వాడిని కిందకి లాగేయాలన్నా నాకు చిటికలో పని. నాకు కోపం వస్తే పోలీస్ కమిషనర్ తల మీద ఉన్న టోపీ అయినా తలైనా ఉప్పును ఊదేయగలను. అలాంటి వాడి కూతురు లక్ష్మి. నా అష్టైశ్వర్యాలకు లక్ష్మి. దాని కంట కన్నీరొలికితే నేను చూడలేను. కన్నీరొలికించిన వాడు బతికి బట్ట కడితే అస్సలు చూడలేను. షమ్మి పెదవుల మీద చిన్న నవ్వు కదిలింది. అతి గాఢంగా ప్రేమించిన మీ కూతురు, నేను లేనిదే జీవితమే వద్దనుకునే మీ కూతురు తన కళ్ళ ముందే తన ప్రియుణ్ణి తన కన్న తండ్రే హత్య చేస్తే చూసి భరించగలదా? అంత గాఢ ప్రేమికురాలు గుండె పగిలి చచ్చిపోదు.
మీకు మీ కూతురు బ్రతికి ఉండాలంటే నాకే అపకారమూ తలపెట్టకూడదు. నేను చచ్చినా మీ కూతురికి ఏమీ కాదనుకుంటే మీ కూతురు ప్రేమనే శంకించాల్సి ఉంటుంది. నేనేమిటి, ప్రపంచమే శంకిస్తుంది తన ప్రియుడి హత్యకు కారణమైన ఆమె ప్రేమను అన్నాడు. షమ్మి మాటలకు మాడిపోయిన ముఖంలోకి బలవంతాన నవ్వు తెచ్చుకుని అన్నాడు సత్యం. శహబాష్, తెలివైన లాయర్వి కదూ, చాలా చాలా తెలివైన చాకులాంటి లాయర్వి. అందుకే అంత తక్కువ సమయంలో అంత పైకి రాగలిగావు. మా బేబీ సెలెక్ట్ చేసిందని తెలిసినప్పుడే అనుకున్నాను నువ్వు మామూలు మనిషివి కావని. ఎన్నో ప్రత్యేకతలు ఉంటే తప్ప బేబీ ఓ చూపు విసరదు. చూపు విసరడమే కాదు, ఓ పట్టు కూడా పట్టిందంటే నువ్వు సాధారణమైన వాడివి కాదు. 2 రోజుల తర్వాత నిరంజన్ వచ్చాడు షమ్మి ఇంటికి. కిన్నెర డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసిందని, ఓసారి నిన్ను చూడాలనుకుంటుందని చెప్పాడు. నీకేమైనా బుద్ధుందా? నా వెంట ఎందుకు పడుతున్నారు మీరంతా? కిన్నెర ఆత్మహత్య వరకు వెళ్ళిందంటే నీ ప్రోత్సాహమే ఎక్కువ ఉందనిపిస్తుంది. ఎలాగైనా నాకు నచ్చజెప్పి ఆమె వాడిని చేస్తానని చెప్పుంటావు, అవునా అన్నాడు షమ్మి. నేను చెయ్యాలనుకున్నది పెళ్ళే కానీ శ్రాద్ధం కాదుగా చెప్పాడు నిరంజన్. సరే పద, నీతో నాకెందుకు వాదన, కిన్నెరతోటి మాట్లాడతాను. ఈ వేధింపేమిటో ఆమెనే అడుగుతాను. నిరంజన్తో బయలుదేరాడు షమ్మి. అష్టలక్ష్మి నిలయం ఇంద్రభవనం లాగే ఉంటుందేమోననిపించే ఇల్లు, నందనవనం లాంటి ఉద్యానవనం, అడుగడుగున ఐశ్వర్యం వెదజల్లుతున్నట్లుగా ఆకర్షణీయంగా ఉన్న అలంకరణలు. షమ్మి కాక ఇంకొకరైతే ఆ ఇంటికి అల్లుడు కావటానికి ఆనందంతో ఎగిరి గంతేసేవాళ్ళు. సత్యం హాల్లో ఎవరో పెద్ద మనుషులతో మాట్లాడుతున్నాడు. షమ్మీని చూడగానే దిగ్గున లేచి ముందుకు వచ్చి చేయి చాచి విష్ చేశాడు. లక్ష్మి పైనుంది, తీసుకెళ్లి నిరంజన అన్నాడు. నిరంజన్ని అనుసరించాడు షమ్మి. పాలమేగడలా తెల్లని చలువరాతి బండలు. ఒకనాడు మట్టి తట్టలు మోసినవాడు ఈనాడు రాజప్రాసాదం లాంటి భవంతికి యజమాని. అతని కనుసన్నల్లో తిరిగే పులుల్లాంటి మనుష్యులు. గదిలో కిన్నెర ఒక్కతే లేదు, సుహాసిని మరో 3 ఉన్నారు. కిన్నెర మెత్తటి దెళ్లను ఆనుకుని కార్డ్స్ ఆడుతున్నదల్లా షమ్మీని చూడగానే కార్డ్స్ కింద పడేసి హాయ్ షమ్మీ రండి రండి అంది ఉత్సాహంగా. నిరంజన్ సుహాసినికి కనుసైగ చేశాడు, మీరంతా వెళ్ళిపోండి అన్నట్లు. బెస్ట్ ఆఫ్ లక్ అని కిన్నెరకు కన్నుగీటి స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళిపోయింది సుహాసిని. మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి, నేను ఓ కేసు గురించి సత్యం గారితో మాట్లాడి వస్తాను అంటూ నిరంజన్ కూడా నిష్క్రమించాడు. కిన్నెర చొరవగా షమ్మి చేతిని అందుకుంది. ఆ రోజు రాత్రి మీరు హాస్పిటల్కు వచ్చారు, ఏదేదో మాట్లాడారు. నాకు అవన్నీ సరిగా గుర్తులేవు. ఏదో కలలో మాట్లాడినట్లుగా అనిపించింది. నా ప్రేమ మిమ్మల్ని కదిలించలేదు, కానీ నా ఆత్మహత్యా ప్రయత్నం మిమ్మల్ని కదిలించింది. హాస్పిటల్కు వచ్చి నన్ను చూసేలా చేసింది. నా పట్ల మీ కాఠిన్యం కరుగుతుంటే నేను ఒక్కసారి కాదు 100 సార్లు ఆత్మహత్య చేసుకుంటాను. నాకు కావాలి మీ ప్రేమ. మీ ప్రేమ కోసం నేను మరణిస్తాను. ఆత్మనై మీ చుట్టూ పరిభ్రమిస్తాను. ప్రేమ, ఆ 2 అక్షరాలలో ఈ సృష్టిలోని మధురిమ అంతా నిక్షిప్తమై ఉంది. కిన్నెరా, 2 చూపుల కలయిక, 2 మేఘాల ఒరిపిడి కావాలి. ప్రేమ అన్న విద్యుల్లత 2 నేత్రాలలో ఏకకాలంలో తటిల్లున మెరవాలి. అంత మధురమైన ప్రేమ ఎప్పుడు 1 వే ట్రాఫిక్ కాకూడదు. అది అవతలి మనిషి దృష్టిలో పరిహాసపాత్రమవుతుంది. నువ్వు ప్రేమించడం తప్పని నేను అన్నాను, కానీ నీ ప్రేమ అవతలి వ్యక్తిలో ఆసక్తిని అనురక్తిని కలిగించలేదని తెలిసాక ఆ ప్రేమను నీలోనే గుప్తం చేసుకోకపోవడం నీ తప్పు. కాళ్ళా వేళ్లా పడి దీనంగా దేవిరించి పొందాలనుకోవడం 2వ తప్పు. అది ప్రేమకే అవమానం. నిన్ను నీవే అవమానించుకోవడం. ఆ ప్రేమ సఫలం కాలేదని ఆత్మహత్యకు తలపడ్డం మరో తప్పు. ఇంకా నా మీద ఆశ చంపుకోకపోవడం నీ మరో తప్పు. కనీసం నువ్వు నా దృష్టిలో స్నేహితురాలుగానైనా మిగిలిపోవాలనుకుంటే దయచేసి మన మధ్య ప్రేమ ప్రసక్తి రానివ్వకు. ఆమె మనసు గాయపడకూడదన్నట్లుగా మృదువుగా చెప్పాడు షమ్మి. నాలో ఏం తక్కువని నన్ను ప్రేమించలేకపోతున్నారు? జేవురించిన ముఖంతో అడిగింది. ప్రేమలో ఎక్కువ తక్కువల ప్రసక్తి ఉండదు. దానికి జన్మజన్మల అనుబంధం ఏదో ఉండాలి. నేను కోరిందేది ఇంతవరకు పొందకుండా ఉండలేదు. రాజీ పట్టం నా తత్వానికే విరుద్ధం. ప్రేమ పిడికిట పట్టేది కాదు, సంఖ్యలలో బందీ అయ్యేది అసలు కాదు. ప్రేమ లేని పెళ్లి పెళ్ళే కాదు.
ఇష్టం లేని మగాడి వెంటపడి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. దయచేసి ఇంతటితో ఈ ప్రేమ షికారు ఆపివేయి అంటూ లేచాడు. కిన్నెర బలవంతంగా ముఖంలోకి నవ్వు తెచ్చుకుంది. మీ మాట నిలబెట్టుకోండి. ప్రేమ ఇవ్వకపోయినా మీ స్నేహమైనా పంచుతానన్నారుగా. కూర్చోండి, టీ తాగి వెళుదురు గాని. కిన్నెర అతని భుజాల మీద చేతులు వేసి చొరవగా కుర్చీలో కూర్చోబెట్టి రంగమ్మ అని పిలుస్తూ బయటకు వెళ్ళింది. టీ ఒక్కటే కాదు, టిఫిన్ కూడా పట్టుకు వచ్చింది. రంగమ్మ వాటితో పాటు నిరంజన్ కూడా వచ్చాడు. షమ్మీతో పాటు అతనికి టిఫిన్ ప్లేట్ అందిస్తూ, మీ నిరంజన రాయబారం ఫలించలేదు, ఇక మా మధ్య యుద్ధం తప్పదల్లే ఉంది అంది నవ్వుతూ, జోక్ వేస్తున్నట్లుగా. ప్రేమ యుద్ధమా? మై గాడ్, యుద్ధమే బీభత్సం. ప్రేమ యుద్ధమైతే మరీ బీభత్సం, భయానకం. దయచేసి యుద్ధవేరి మోగించకు కిన్నెరా. నేను యుద్ధవేరి మోగించకూడదంటే మీ మిత్రుడు సంధికి ఒప్పుకోవాలిగా. ఒప్పించండి మరి. వాడి ఎదుటున్నది ఒక పెన్నిది అని గుర్తించలేకపోతున్నాడు. గుర్తించేదాకా నేను వదలను కిన్నెరా. సమీర్ కుమార్ల వివాహం శుభలేఖ రాయించేదాకా నేను వదలనని శపథం చేసి మరీ చెబుతున్నాను అన్నాడు నిరంజన్ కొంచెం హాస్యం మిళితమైన స్వరంతో. ఒరే మిత్రమా, ప్రేమ గాడిది గుడ్డు అని మళ్ళీ మొదలు పెట్టబోకు. చాలా మంది విషయంలో పెళ్లితో ప్రేమ మొదలవుతుంది అంటే శోభనం గదిలో తొలి రాత్రితో మొదలవుతుందన్నమాట. పెళ్ళంటే ప్రేమ కాదు, రెండు శరీరాల అవసరం అంతే. కామం అంటే అశ్లీలంగా కనిపిస్తుంది కాబట్టి, మనం నాగరికత నేర్చిన వాళ్ళం కాబట్టి దానికి అందమైన పేరు పెట్టుకున్నాం, ప్రేమ అని, పెళ్ళి అని. వెనకటికెవడో మగపిల్లాడి తండ్రి తన కొడుక్కి పిల్లనడగటానికి వెళ్ళి ఏమన్నాడో తెలుసా? చలంగారైతే చక్కగా సిగ్గుపడకుండా చెప్పేవారు. ప్లీజ్ నిరంజన్, నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికే సిగ్గుపడేలా చేయకు, లజ్జతో కందిపోయిన ముఖంతో అన్నాడు షమ్మి. కప్పుల్లో డికాషన్ ఉంపి పంచదార పాలు కలుపుతూ, మీరు షుగర్ ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా అడిగింది కిన్నెర. నిరంజన్ మాటలకి ముఖంలో ఏ భావం వ్యక్తం కాకుండా జాగ్రత్త పడుతూ, ఎక్కువ లేకుండా తక్కువ కాకుండా తీసుకుంటాను అన్నాడు షమ్మి. బాబోయ్, మీ లాయర్లతో మాట్లాడడం చాలా కష్టం అంటూ నవ్వింది కిన్నెర. షమ్మి ఖాళీ కప్పు కింద పెట్టి లేస్తూ నిరంజన్ అడిగాడు. ఉంటావా వస్తావా? వస్తా పద. నిరంజన్ లేచాడు. కారు వరకు వచ్చి బాయ్ చెప్పింది కిన్నెర. కొంత దూరం సాగాక అన్నాడు షమ్మి, పెళ్లికి నువ్వు చెప్పిన థియరీ కరెక్ట్ అయితే కిన్నెరకి నేనే ఎందుకు? మగాడెవరైనా మగడు కాగరలా అర్హత కలవాడే. ఇంకెప్పుడు ఇలా పిచ్చి పిచ్చిగా వాక్కు. నాకు కిన్నెర మీద ప్రేమ ఒలికిపోయి కాదు ఇదంతా చెబుతున్నది. నేను నీకు మిత్రుణ్ణి, నీ శ్రేయస్సు కోరే చెబుతున్నాను. కిన్నెర ఒక నాగరాణి, ఆమె తండ్రి ఒక నాగరాజు. నాగలోకపు నీతి ఏమిటో నీకు తెలుసా? తోక తొక్కిన వాడిని బతకనివ్వదు నాగజాతి అన్నాడు నిరంజన్. చావుకు భయపడి ఒక నాగుపామును మెడ కట్టుకోమంటావా? క్షణక్షణం దాని కాటుకు భయపడి చస్తూ బ్రతికే కంటే ఒక్కసారి చావటం మేలు. నిజంగా నువ్వు నా శ్రేయోభిలాషివైతే కిన్నెర పేరు ఇక నా ముందెత్తకు ఆవేశంగా అన్నాడు షమ్మి. ఇక నిన్న ఆ దేవుడే రక్షించాలి. పెద్ద మనుషులతో మాట్లాడటమయ్యి వాళ్లను పంపించేసి పైకి వచ్చాడు సత్యం. ఏమన్నాడమ్మా నీ వకీల్ సాబ్? దిండులో దాచుకున్న ముఖాన్ని చివాలన పైకెత్తింది కిన్నెర. అంతవరకు ఆమె ఏడ్చినట్లు ఆమె కళ్ళు ఎర్ర కలువల్లా ఉన్నాయి. మళ్ళీ నిన్ను ఏడిపించి వెళ్ళాడా వెధవ? సత్యం కళ్ళల్లోకి ఎర్రజీరలొచ్చేశాయి. అతను లేకుండా నేను బ్రతకలేను డాడీ. అతనికేమో నేను అక్కర్లేదు. నన్నెందుకు బతికించారు డాడీ, నన్నెందుకు బతికించారు? దిండు ముఖానికి అదుముకుంటూ వలవలా ఏడ్చింది కిన్నెర. నువ్వు అతడిని ప్రేమించానని ఒక్క మాట చెప్పి ఉంటే నీ మనసులోకి ఆలోచనే వచ్చేందుకు అవకాశం ఉండేది కాదు కదమ్మా. ఒక్క మాట నా చెవిని వేస్తే పెద్ద మనిషి తరహాగా వాళ్ళింటికి వెళ్లేవాడిని, అతని తల్లిదండ్రులతో మాట్లాడేవాడిని, నీ పెళ్లి కుదిర్చి సుముహూర్తం నిశ్చయించుకు వచ్చేవాడిని. ఇప్పుడు మాత్రం ఏం మించిపోయిందని? నాతో వియ్యమో కొడుక్కి శ్రాద్ధమో ఏదో ఒకటి నిశ్చయించుకోమని ఆ జడ్జి గారితో చెప్తాను. ఏ తండ్రి తన కొడుక్కి శ్రాద్ధం పెట్టాలి అనుకోడు. ఆమె ఆత్మహత్యా ప్రయత్నం తరువాత విషయం తెలిసి ఒక్క మాట నాతో ఎందుకు చెప్పలేదు తల్లి అని ఆయన అనటం ఇది 1000సారి. చేసుకునేవాడికి ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ఆ తండ్రి మాత్రం ఏం చేస్తాడు డాడీ అంది కిన్నెర. ఒప్పిస్తాడమ్మా. ఏ తండ్రి అయినా కొడుకును చంపుకుంటాడా? నయాన్నో భయాన్నో నిన్ను తన కోడల్ని చేసుకుంటాడు. చేసుకోకపోతే ఈ సత్యం ఎవరో ఏమిటో చెప్పడానికి
1,00,000 మంది ఉన్నారు. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ. అదే నా పాలసీ. తండ్రి చెప్పినా కొడుకు వినకపోతే, నయానా భయానా ఒప్పుకోకపోతే వాడిని ఎత్తుకొచ్చైనా బలవంతంగా వాడి చేత నీ మెడలో మాంగల్యం కట్టిస్తా కూతురితో చెప్పి వెంటనే ఫోన్ అందుకున్నాడు. హలో, నేను సత్యాన్ని. శాస్త్రి గారేనా? ఒక ముఖ్యమైన పని తలపెట్టాను. పండవుతుందా కాయవుతుందా? సబర్ కా ఫల్ మేటా హోతా హై అంటే కొంతకాలం ఆగమనే అర్థం. మీ జాతకరీత్యా ప్రస్తుతం మీకు అంత మంచి కాలం కాదు. అతి ముఖ్యమైన పని అంటున్నారు. ఆగడం మంచిది అన్నాడు ఆయన. ఎంత మాత్రం ఆగడానికి వీల్లేదయ్యా. జీవన్మరణ సమస్య ఇది. తాడో పేడో వెంటనే తేల్చేయాలి. అది నా ప్రాణానికి ప్రాణమైన నా లక్ష్మికి సంబంధించిన విషయం. సత్యం అన్నాడు. పెళ్లి విషయమా? అవును. కనీసం ఎల్లుండి దాకానైనా ఆగండి. ఈరోజు రేపు తిథులు కూడా బాగుండలేదు. ఈరోజు అష్టమి, రేపు నవమి అన్నాడు ఆయన. నా అష్టలక్ష్మికి అష్టమి అడ్డేమిటయ్యా? శాస్త్రం తెలిసిన వాడినని సలహా అడిగారు. తెలిసింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. సత్యానికి జాతకాల మీద, ముహూర్తాల మీద తగని పిచ్చుంది. పంచాంగం చూడందే పని మొదలు పెట్టడు. అతడికి చిన్నప్పుడే 10 ఏళ్లప్పుడేమో ఒక కోయదొర చెప్పాడట, జీవితంలో మహర్దశ ఉంది, రాజభోగాలు అనుభవిస్తావు అని. అతడికి 30 ఏళ్ళు వచ్చేసరికి అక్షరాల ఆ మాట నిజమైంది. అందుకే జోస్యం చెప్పేవాళ్ళన్నా, శాస్త్రం తెలిసిన వాళ్ళన్నా సత్యానికి గొప్ప గురి. రాజేశ్వర శర్మ గారని పర్మినెంట్గా తన జాతక సలహాదారుడిగా పెట్టుకున్నాడు. ఆయన చెప్పింది జరిగినప్పుడల్లా ఆయనకిచ్చే పారితోషికం వందల్లో కాదు వేలల్లో ఉంటుంది. సత్యం 2 రోజుల వరకు ఆగడానికే నిశ్చయించుకున్నాడు. ఈ 2 రోజుల్లో షమ్మీకి సంబంధించిన సమాచారం అంతా సేకరించాడు. తండ్రి తాతల పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసుకున్నాడు. నిరంజన్ షమ్మీకి స్నేహితుడే కాదు, ప్రస్తుతం సత్యానికి సంబంధించిన కోర్టు కేసులన్నీ చూస్తున్నాడు. సత్యం కేసు ఒకటి ఈ మధ్య గెలవడంతో నిరంజన్కి మారుతి కారు ప్రజెంట్ చేశాడు సత్యం. ఎవరైనా ఏదైనా పని చేసి పెడితే డబ్బు రూపంలో కాక ప్రజెంటేషన్ రూపంలో చెప్పి వాళ్లను సంతోషపరిచి తన కనుసన్నల్లో నిలుపుకోవటం సత్యం అలవాట్లలో ఒకటి. షమ్మీ గురించి నిరంజన్ చెప్పిన విషయాలు సంతృప్తికరంగానే ఉన్నాయి సత్యానికి. షమ్మీ తాతగారు పెద్ద బిజినెస్ మ్యాన్. లెక్కలేనంత సంపాదించాడు. డబ్బు మదం, అంతస్తు గర్వం సహజంగానే అబ్బాయి అతనికి. అతడికి పూర్తి విరుద్ధం కొడుకు రఘువీర్. తండ్రి అతన్ని MBA చేయించి బిజినెస్లో దింపాలి అనుకుంటే ఇతడు న్యాయశాస్త్రాన్ని వరించి లా పాస్ అయ్యాడు. డిగ్రీలో తన సహాధ్యాయి అయిన ఒక పేదమ్మాయికి మనసిచ్చాడు. పెళ్లాడతానని మాట ఇచ్చాడు. అతడిచ్చిన మాట తండ్రి కొడుకుల మధ్య భగ్గున మంటలు రేపింది. తమ అంతస్తుకు ఎంతమాత్రం సరిపోని సంబంధంతో వియ్యమందడానికి ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. భారతికి ఇచ్చిన మాట తప్పడానికి రఘువీర్ ఒప్పుకోలేదు. తండ్రిని ఎదిరించక తప్పలేదు. నా మాట కాదన్నవాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదనగానే రఘువీర్ కట్టుబట్టలతో బయటకు వచ్చేసి భారతిని పెళ్లాడి ఓ చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని కాపురం పెట్టాడు. లాయర్గా అప్పుడప్పుడే ప్రాక్టీస్ పెట్టాడేమో, రాబడి చాలునట్లుగా ఉండేది. ఎన్నో ఆర్థికమైన ఇబ్బందులు. అయినా తానొక లక్షాధికారి కొడుకునని గుర్తు చేసుకునేవాడు కాదు. కానీ తల్లిదండ్రుల్లో పశ్చాత్తాపం మొదలైంది. ఉన్నది ఒక్కడు. అతను లేని ఇల్లు ఇల్లులా అనిపించడం లేదు, శ్మశానంలా కనిపించింది. అతన్ని ఇంటికి రప్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రఘువీర్కి అభిమానంతో పాటు పంతం కూడా ఎక్కువే. ఓసారి వెళ్ళగొట్టిన ఇంటికి తిరిగి వచ్చేదే లేదని అతను స్పష్టం చేశాడు. తల్లి వచ్చింది, ఏడ్చింది. తండ్రి వచ్చాడు, ప్రాధేయపడ్డాడు. నేను రాను, మీరు చచ్చాక మీ ఆస్తిపాస్తులు నాకు అక్కర్లేదు, ఏ ఆశ్రమానికో అనాథ శరణాలయానికో రాసేసుకోండి అని నిష్కర్షగా చెప్పేశాడు. ఆ ఒడిదుడుకుల మధ్య షమ్మీ పుట్టాడు. అతడికి మాత్రం తాతగారింటికి వెళ్ళడానికి రావడానికి ఆంక్షలేమీ పెట్టలేదు రఘువీర్. ప్రస్తుతం జీవితం చివరి అంచు మీదున్న ముసలాయన తన యావదాస్తిని మనుమడి పేరు మీద వీలునామా రాయించాడని, అది రహస్యంగా ఉంచబడిందని జనంలో వినికిడి. ఒక జడ్జి కొడుకే కాదు, ఒక కోటీశ్వరుడికి వారసుడు షమ్మీ. ఈ సంగతి తెలిసాక మరింత సంతోషం కలిగింది సత్యానికి. కూతురు ఎన్నికను అభినందించకుండా ఉండలేకపోయాడు. అభినందించి ఊరుకోలేదు. ఎన్ని అవస్థలైనా పడి అతనితో పెళ్లి జరిపిస్తానని కూతురికి మాట కూడా ఇచ్చాడు.
దశమి రోజు శర్మగారు నిర్ణయించిన సుముహూర్తంలో సరిగ్గా రఘువీర్ గారింట్లో అడుగు పెట్టాడు సత్యం. పరిచయం చేయడానికి వెంట నిరంజన్ను కూడా తీసుకొచ్చాడు. ఈరోజు కోర్టుకు సెలవు కావడం వల్ల తండ్రి కొడుకులు ఇంట్లోనే ఉన్నారు. ఈయన కిన్నెర్ ఫాదర్ సత్యం గారు, మీతో మాట్లాడాలని వచ్చారు అంకుల్ అంటూ ఆయన్ని రఘువీర్కి నిరంజన్ పరిచయం చేశాడు. సత్యం చేతులు జోడించి మర్యాదగా పెట్టిన నమస్కారాన్ని హుందాగా స్వీకరించాడు రఘువీర్. కూర్చోండి, మర్యాదగా సోఫా చూపాడు. సత్యం టీవీగా కూర్చుని నిరంజన్ కేసి చూశాడు. నువ్వు ప్రారంభించు అన్నట్లుగా. నిరంజన్ గొంతు సర్దుకున్నాడు. అంకుల్, కిన్నెర విషయం మీకు తెలిసిందే కదా. మీ అబ్బాయి మీద ప్రేమతో మరణం అంచు వరకు వెళ్ళి వచ్చింది. మరోసారి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యకూడదంటే ఆమెను మీరు కోడలుగా చేసుకోక తప్పదు. కనీసం మానవతా దృష్టితోనైనా మీరు కాదనకూడదు అంకుల్. సత్యం హఠాత్తుగా లేచొచ్చి ఉద్విగ్నంగా రఘువీర్ చేతులు పట్టుకున్నాడు. నాకు పుత్రికా భిక్ష పెట్టండి జడ్జి గారు. కొద్ది నిమిషాలు ఏం మాట్లాడలేనట్లుగా స్తబ్దుగా ఉండిపోయాడు రఘువీర్ గారు. చివరికి అన్నారు, 2 జీవితాల ముడి ఒకరి భిక్ష మీద ఆధారపడకూడదు. 2 మనసులు ఇష్టంతో ముడిపడాలి. ఎలాగోలా ఆ ముడి పడాలి. ఆ బ్రహ్మముడిలో ఉండే మహత్యమో ఆ 2 మనసులు కలుస్తాయని నాకు నమ్మకం ఉంది. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా అది బ్రహ్మముడి కాదు, ఊరిముడి అవుతుంది. ఆ ముడి ఇద్దరి జీవితాలను నరకతుల్యం చేస్తుంది. ఎంతో ఆశతో వచ్చాను. ఇంత నిర్దాక్షిణ్యంగా తుంచివేయకండి రఘువీర్ గారు. నా కూతురికి జీవితాన్ని ప్రసాదించండి. మీ కూతురికి జీవితాన్ని ప్రసాదించాల్సింది నేను కాదు, కనిపెంచిన తల్లిదండ్రులు చేయాల్సిన పని అది. మీ అమ్మాయి ప్రేమించిన వాడికి మీ అమ్మాయి మీద ఇష్టం లేదని తెలిసాక మీ అమ్మాయి మనసుని అతని మీద నుండి మరల్చే ప్రయత్నం చేయడం కన్నవాళ్లగా మీ కర్తవ్యం. అంతేగాని ఇష్టం లేని వాడికి కట్టబెట్టాలనుకోవడం మూర్ఖత్వం కదా. అంకుల్, మీరు మరోసారి కిన్నెరను మానవతా దృష్టితో చూడండి, నిరంజన్ అర్థింపుగా అన్నాడు. మానవతా దృష్టితో చూడడానికి ఇది కోర్టు కాదు, జీవితం. నా కొడుకు ఏ నేరం చేశాడని అతనికి ఇష్టం లేని పిల్లతో పెళ్లి జరిపిస్తానని మాటిస్తాను. అతన్ని ఎలాగైనా ఒప్పించి షమ్మి ఈ పెళ్లికి అంగీకరించినా నేను అంగీకరించను తెలుసా అన్నారు రఘువీర్. ఎందుకని అంకుల్? ఆశ్చర్యపోయాడు నిరంజన్. ఇతనిది ఒక ప్రపంచం, నాదొక ప్రపంచం. ఒక నేల మీద ఎదురెదురు నిలబడి వేరే ప్రపంచం అంటున్నాడేమిటి అని ఆశ్చర్యపోకు. ఇతడిది నేర ప్రపంచం, నాది న్యాయదేవత సాక్షిగా నేరస్తులను శిక్షించే ప్రపంచం. నాదొక కులం అయితే ఇతనిది ఇంకొక కులం. వేరే కులం పిల్లను ప్రేమించి పెళ్లాడిన నేను కులం గురించి మాట్లాడడం నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ. ఈ ప్రపంచంలో 2 కులాలున్నాయని నమ్మే మనిషిని నేను. ఒకటి మంచి, ఒకటి చెడు. ప్రతి మనిషికి ఒక ధర్మం ఉంటుందని, ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఆ ధర్మానికి జీవితాంతం కట్టుబడి ఉండాలని విశ్వసించే మనిషిని నేను. ఆ ధర్మం కోసమే నేను ప్రేమించిన పిల్ల కోసం లక్షల ఆస్తిని కాలదన్నుకున్నాను. కనిపించనే వీడి మీద పెత్తనం చెలాయిద్దామనే కన్న తండ్రి అహంభావాన్ని కాలదన్నాను. ప్రభుత్వ వసతి గృహంలోనే వెళ్లదీస్తున్నానే గాని ఇంతవరకు సొంత గూడు నిర్మించుకోలేదు. నా దగ్గరున్నదంతా తెల్ల డబ్బు. ఎవరడిగినా అనా పైసలతో సహా లెక్క చెప్పగలను అన్నారు. మీరు ఎంత స్ట్రిక్ట్ మనుషులో మాకు తెలియకపోతే కదా అంకుల్ అన్నాడు నిరంజన్. నువ్వు పెళ్లి మాటలకు వెంట పెట్టుకొచ్చిన ఈ పెద్ద మనిషి ఒకప్పుడు మట్టి తట్టలు మోసేవాడు. మట్టి తట్టలు మోసేవాడిగా నా దగ్గరకు వస్తే నాతో వియ్యానికి సమాన స్థాయిగా భావించేవాడిని. ఎందుకో తెలుసా? తెలుపు తెలుపుతో కలుస్తుంది, తెలుపుతో నలుపుతో కలవలేదు కాబట్టి మట్టి తట్టలు మోసేవాడు ఈనాడు లక్షాధికారి. అక్కడి నుండి ఇక్కడికి రావడానికి అతడి జీవితంలో ఎంత చెడు చోటు చేసుకుందో ఎవరైనా ఊహించగలరు. ఇతడికి గుర్తులేదేమో కానీ నాకు బాగా గుర్తుంది. నా కోర్టులోనే ఇతడు 2 సార్లు ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది. ఒకటి హత్యానేరం, మరొకటి హింసాపూరితమైన దౌర్జన్యం. 2 సార్లు నేను అతన్ని శిక్షించలేకపోయాను. ఎందుకో తెలుసా? సరైన సాక్ష్యాధారాలు చూపెట్టకపోవడం వల్ల. కానీ నా మనసుకు తెలుసు ఇతను నేరస్తుడని. ఒక నేరస్తుడు న్యాయాధికారితో వియ్యమందడానికి ఎంత సాహసం ఉండాలి. ముందుగా తెలిస్తే ఇతన్ని నా ఇంటి గేటు కూడా దాటనిచ్చేవాడిని కాదు రఘువీర్ అన్నారు. అప్పటికే దిగ్గున లేచి నిలబడ్డాడు సత్యం.
అక్కడే పక్కగా నిలబడి వీళ్ల మాటలన్నీ చిరునవ్వుతో ఆలకిస్తున్నాడు షమ్మి. నిరంజన్ అతన్ని సమీపించి, నీ జవాబు కూడా ఇదేనా అడిగాడు కోపంగా. నా అభిప్రాయం ఎప్పుడో డైరెక్ట్గా కిన్నెరకే చెప్పాను, మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుందనుకోను అన్నాడు చెరగని చిరునవ్వుతో. వీళ్ళు మనుషులు కాదు, రాళ్ళు. ఓ మనిషి అవతల చస్తుందన్నా వీళ్ళు కరగడం లేదు, ఛీ అంటూ సత్యం వెంట కదిలాడు నిరంజన్. రఘువీర్ కొడుకు వైపు తిరిగారు. నిజానికి ఇది నీ పెళ్లి విషయం. రాయబారం నా దగ్గరకు వచ్చింది కాబట్టి తండ్రిగా నా అభిప్రాయం చెప్పాల్సి వచ్చింది. నీకేమైనా అభ్యంతరం కనిపించిందా? మీరిచ్చిన జవాబులో నాకు అభ్యంతరం ఏమీ కనిపించలేదు నాన్నగారు. చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. నాకిష్టం లేదని పదే పదే చెప్పినా వాళ్ళింకా చావని ఆశతో వచ్చారు. మీ చేతిలో చావు దెబ్బతిన్నారు. ఇక నా వెంటపడి వేధించటం మానేస్తారు ఆనందంగా అన్నాడు షమ్మి. అవతల గదిలో ఉండి ఈ వ్యవహారాన్నంతా గమనిస్తున్న భారతి బయటకు వచ్చింది. నాకు మాత్రం నచ్చలేదండి మీ జవాబు అంటూ. ఆ వచ్చిన వాళ్ళు మీకు నచ్చని వాళ్లే కావచ్చు. ఆ పిల్ల మీద మీ కొడుక్కి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కానీ అంత ముఖం మీద కొట్టాల్సినట్లుగా జవాబు చెప్పాల్సింది కాదు. అబ్బాయికి ఇష్టం లేదు కదా, నేనేం చేయగలను అంటే పోయేది. అంత కటువుగా మాట్లాడి అంతగా అవమానించాల్సిన అవసరం ఏమిటి? మరి ఎంత ధైర్యం ఆ గోండాగాడికి నాతో వియ్యమందాలని వస్తాడా? ఒక కూనీకోరు జస్టిస్ రఘువీర్తో వియ్యమందాలని వస్తాడా? జవాబు ఎలా కాకపోతే నువ్వు జస్టిస్ భార్యగా బాధపడాలి గాని ఉన్నందుకు బాధపడతావెందుకు వెర్రి మొహమా అన్నారాయన. 30 ఏళ్ల కాపురంలో మీ శ్రీమతి గురించి మీరు అర్థం చేసుకున్నది ఇదేనా? ఆవిడ అలుకగా మూతి తిప్పింది. వాడు తాజ్పాము లాంటి వాడని విన్నాను. తేలిగ్గా పక్కకు తప్పుకుంటే పోయేదానికి దాని తోక తొక్కారు మీరు. అది పగబట్టకుండా ఉండదు. పర్యవసానం ఆలోచిస్తుంటే నా ఒంట్లో వణుకు పుడుతోంది అంది. ఇలాంటి గోండాలని దాదాలని నిత్యం కోర్టులో ఎంతో మందిని చూస్తూ ఉంటాను. తీర్పు ఇవ్వడంలో ఏనాడు భయపడలేదు వాళ్లకు. ఇది కోర్టు కాదండి, ఇల్లు. ఇది మన ఇంటి వ్యవహారం అన్నది భారతి. ఒక న్యాయమూర్తి ఇల్లు కదా, ఇక్కడ జరిగే నిర్ణయాలు కోర్టు తీర్పుల్లాగానే ఉంటాయి. ఏదో జరుగుతుందని ముందుగానే భయపడి నా కొడుకుని ఒక లుచ్చగాడికి అల్లుణ్ణి చెయ్యను. నువ్వు భయపడాల్సిందేమీ లేదమ్మా. వాడు తాచులాంటి వాడైతే మాత్రం మనల్నేం చేయగలడు? నిర్లక్ష్యంగా అన్నాడు షమ్మి. ఏం చేయగలడంటే ఏమైనా చేయగలడు. నీ ప్రాణానికే హాని తలపెట్టొచ్చు, లేకపోతే ఎంత అవమానిస్తాడా అన్న కోపంతో మీ నాన్నగారికే హాని తలపెట్టవచ్చు అన్నది భారతి. ఏడిశాడు వెధవ. తోకపట్టి గిరగిరా తిప్పి నేలకేసి విసిరి కొడితే చుక్కలు కనిపిస్తాయి. నీ కొడుకుని మీ ఆయన్ని అంత తక్కువగా అంచనా వేయకు. ఒడుపుగా పాములన్నీ పట్టగలరు, పులుల్ని పట్టగలరు. దొంగ దెబ్బకి ఎంత పట్టున్నవాడైనా ఒరిగిపోవలసిందేరా కొడుకుతో అంటున్నది భారతి. తల్లివి ఇలా పిరికిపాలు పోస్తావేంటమ్మా? ప్రమాదాన్ని సూచించడం అంటే పిరికిపాలు పోయడమా అన్నది ఆమె. అయితే ఆ శూర్పణఖని రాముడి వంటి నీ కొడుకు పెళ్లి చేసుకోవాలంటావా అన్నాడు. ఇంకా నీకు సీత రాలేదు కదరా, తప్పేమిటి? ఆవిడ నవ్వుతూ కొడుకు తల మీద చిన్నగా తట్టింది. మీకు ఇష్టం లేకపోతే చేసుకోవద్దు, ఎవరు కాదంటారు? కానీ మీ అయిష్టాన్ని వాళ్ళ ముఖం మీద కొట్టినట్టుగా చెప్పడమే బాగాలేదంటున్నాను. నొప్పించక తానవ్వక బతుకువాడే నేర్పర సుమతి అన్నాడు సుమతి శతకారుడు. లౌక్యం తెలియాలండి మనిషికి. ప్రతి దానికి ఆశయాలు ఆదర్శాలు అంటూ వల్లివేయకూడదు. ఒకనాడు మట్టి తట్టలు మోసేవాడు ఇవాళ లక్షాధికారి అయితే మీకేమిటి బాధ? వాడు లక్షాధికారి అయితే నాకేంటి బాధ? వాడు నా కొడుక్కి పిల్లనిస్తానని రావడమే నాకు బాధ. మగపిల్లలు ఉన్నప్పుడు 1,00,000 మంది వస్తారండి ఆశతో. ఆడపిల్లలున్న వాళ్ళు మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని మాత్రమే చెప్పాలి. వచ్చిన వాడి పుట్టుపూర్వోత్తరాలు తోడడం దేనికి? మాటలతో రాగి విగ్రహాన్ని తోమినట్టుగా తోమడం దేనికి అంది భారతి. బాబోయ్, మన మాటలకు సెన్సార్ కత్తెర వేసిందిరా మీ అమ్మ అంటూ సోఫాలోనే కాళ్ళు పైకి ముడుచుకుని కూర్చుని పెదవుల మీద వేలుంచుకుని కూర్చున్నారు రఘువీర్ గారు హాస్యంగా. భారతి సెన్సార్ సభ్యురాలు, సోషల్ వర్కర్ కూడా. వృద్ధ స్త్రీల శరణాలయం, అనాథ శరణాలయం అంటూ ఏవేవో రకరకాలుగా నడుపుతూ ఉంటుంది. షమ్మి నవ్వుతూ అక్కడి నుండి నిష్క్రమించాడు. మట్టి తట్టలు మోసేవాడు ఎల్లకాలం మట్టి తట్టలు మోస్తూనే ఉండాలా? పేదవాడు బాగుపడితే చూడలేని కళ్ళు మంట ఉన్నట్లుంది అతనికి. పిల్లను చేసుకోవడానికి ఇష్టం లేకపోతే జవాబు చెప్పాల్సిన పద్ధతి అదే. మళ్ళీ జవాబు చెప్పే తాహత నాకు లేదు అనుకున్నాడా?
అతను మాటలతో చెబితే నేను చేతలతో చెబుతాను. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ. వాడికి నేను చెడ్డగా కనిపిస్తే వాడు నాకు చెడ్డగా కనిపిస్తాడు. తిక్క రేగితే నా అంత చెడ్డవాడు లేడని చెబుతాను. ఏమనుకున్నాడో. పిలిచి పిల్లనిస్తానంటే కోతిలా చెట్టెక్కి కూర్చున్న వాడికి తగిన గుణపాఠమే చెబుతాను కోపంగా అన్నాడు సత్యం. రఘువీర్ గారంటే నాకు గొప్ప అభిప్రాయం ఉండేది. గొప్ప విశాల హృదయమని, సిరి సంపదలు కాలదని, తను ప్రేమించిన పిల్లను పెళ్లాడి కలిసి కాపురం చేస్తున్నాడని, సామాన్య జీవితం గడుపుతున్నాడని తన గొప్పతనం చెప్పుకొని మిమ్మల్ని కించపరచడమే బాగోలేదు. అలా మాట్లాడటం వట్టి కుసంస్కారంగా కనిపించింది నాకు. తన వంతుగా ఓ సమిత వేస్తూ అన్నాడు నిరంజన్. తేరగా వచ్చిన గవర్నమెంట్ బిల్డింగ్లో కాపురం చేయడం కూడా ఓ ఆదర్శమేనా? రేపు రిటైర్ అయ్యాక కట్టుకోకుండా చెట్టు కింద కాపురం ఉంటాడా అన్నాడు సత్యం. అక్కడ వాళ్ళన్న మాటలన్నీ వివరంగా చెప్పకపోయినా తండ్రి అరుపుల వల్ల అక్కడ జరిగింది చూచాయిగా గ్రహించింది కిన్నెర. ఈ జడ్జి గారికి నువ్వెలా గుణపాఠం చెప్పాలనుకుంటున్నావు డాడీ? ఈ సత్యం ఎవ్వరికీ ఏదీ చెప్పడు, చేసి చూపిస్తాడు. కానీ ఒక్కటి మాత్రం నాకు చెప్పు. మట్టి తట్టలు మోసేవాడివి బంగారు చెంచాతో తినే స్టేజికి ఎలా రాగలిగావో నాకు తెలుసుకోవాలని ఉంది. మీ నాన్న దాదా అంటారా అంతా. నువ్వు దాదావు ఎలా అయ్యావు అడిగింది. నేను దాదాను కానమ్మా. దాదాను కావడం ఏమిటి? నా మొహం, నేను కోళ్ల సత్యంగానే ఉన్నాను. మరి దాదావని ఎందుకంటారు అందరూ? అది అనేవాళ్ల ఇష్టం. దానికి నేనేం చెయ్యను. నా నెత్తిన కొమ్ములు మొలిచాయా? నేనెవరినైనా పొడిచి భయపెట్టానా అన్నాడు. చదువు సంధ్య అంతగా రానివాడివి ఇలా ఎలా అయ్యావంటే చెప్పవు ఎందుకని? సత్యానికి కోపం వచ్చింది. నేను ఎవరి కొంప దోచుకోలేదు, ఎవరి పేక కొయ్యలేదు. ప్రతి క్షణం డబ్బు కోసం కష్టపడ్డాను. నా దగ్గర కొంత డబ్బు జమ కాగానే అదే డబ్బును సంపాదించడం మొదలుపెట్టింది. నువ్వొక్కసారి చక్రాన్ని వేలు పెట్టి తిప్పావా? చక్రం ఊపందుకోగానే చక్రమే నీ వేలుని తిప్పేస్తుంది. ఈ డబ్బు విషయంలోనూ ఇదే సూత్రం పనిచేస్తుంది. ఇదే సూత్రం నన్నింత వాణ్ణి చేసింది. తెలివిగా జవాబిచ్చాననుకోకు. నీ నుండి నాకు దాచుకోవలసిన అవసరం ఏముందమ్మా? నువ్వు సిగ్గుతో తలదించుకోవలసిన పనులేమీ నేను చేయడం లేదు. నేను చేసేది కమిషన్ వ్యాపారం. అంటే అది అమ్మడం కొనడానికి సంబంధించినది కాదు. నీ దగ్గర ఒకడు 1000 రూపాయలు తీసుకుని ఎగనామం పెట్టాడనుకో, నువ్వు లబోదిబోమంటూ నా దగ్గరకు వస్తావు. అన్యాయం జరిగిందని చెబుతావు. ఊరుకో, ఇలా జరగాల్సింది జరిగింది, వాడి పాపాన వాడు పోతాడు, దేవుడు చూడ్డా అని వేదాంతం చెప్పను. నీకు అన్యాయం చేసిన వాడిని పిలిపిస్తాను. ఆ 1000 రూపాయలు వడ్డీతో సహా కక్కిస్తాను. అప్పుడు కృతజ్ఞతతో ఎంతో కొంత ఇస్తావు. నేను కాదనకుండా తీసుకుంటాను. అదేనమ్మా నా జీవితంలో జరిగింది. ఓ రోజు అలాగే నా స్నేహితుణ్ణి డబ్బు దగ్గర మోసగించాడు ఒకడు. వాడి చేత అనా పైసలతో సహా కక్కించాను. నా ఫ్రెండ్ కృతజ్ఞతతో కొంత ఇచ్చాడు. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఎంతటి మొండి వాళ్ల నుండైనా కక్కిస్తానన్న పేరు వచ్చింది. ఇప్పుడు రోజుకు ఒక 10-12 మంది అయినా నా ఫ్రెండ్ లాంటి వాళ్ళు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటారు. నేను ఆ మోసగించిన వాళ్లను రప్పిస్తాను, డబ్బు కక్కిస్తాను. ఆ కక్కించడంలో ఒక్కోసారి దండం అవసరమవుతుంది, హింస అవసరమవుతుంది, ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కానీ నేను పట్టింది ధర్మదండమే. నన్ను విశ్వాసంతో నేను ఈ పనులు చేస్తున్నాను. ఆనాడు నా ఫ్రెండ్ కృతజ్ఞతతో ఇచ్చాడు. ఈనాడు అదే కమిషన్ 1000కింత అని 1,00,000కింత అని నేనే ఓ రేటు పెట్టి తీసుకుంటాను. నీటిలో కొట్టుకుపోయే మూటను నేను భ్రమపడి అందుకు వచ్చి ఇచ్చినందుకు మూటలో కొంత నేను తీసుకోవడంలో తప్పేమీ లేదనుకుంటాను. నీ దగ్గరకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వస్తుంటారు డాడీ. వాళ్ళకి ఎన్నో బాధలుంటాయి కదమ్మా. నాతో చెప్పుకొని సహాయం కోరడానికి వస్తూ ఉంటారు. నేనేం చేసినా వాళ్ళు కోరిన మంచినే చేస్తున్నానన్న ఆత్మవిశ్వాసంతో చేస్తూ ఉంటాను. ఒక్కోసారి కొందరి తలలు తెగుతుంటాయి, కొందరి తలలు బద్దలవుతుంటాయి. దేవుడి అవతారంగా చెప్పబడే కృష్ణుడు భారతంలో చేసిందేమిటి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నాడు. అదే నేను ఇప్పుడు చేస్తున్నది. ఆయన భారాన్ని నేను కొంత తగ్గిస్తున్నానన్నమాట. ఇది తప్పంటే అన్నవాడిని చెప్పెట్టి కొడతాను అన్నాడు సత్యం. నిజం తెలుసుకున్నందుకు నీ మీద అపోహలు తొలగిపోయాయి డాడీ. నీది నీతివంతమైన సంపాదన, న్యాయవంతమైన సంపాదన అని నేనేం తర్కించను.
కొన్ని గంటలు మాత్రం కుర్చీలో కూర్చుని కొన్ని వేలు సంపాదించుకునే జడ్జి గారి సంపాదన సైతం తెల్ల డబ్బైతే కావచ్చు గాని అది న్యాయమైన సంపాదన అంటే నేను ఒప్పుకోను. నిప్పులు చెరిగే ఎండలో చెమటలు కాల్వలు కట్టగా శ్రమించే కూలీల సంపాదనతో పోలిస్తే అతనిది అన్యాయమైన సంపాదనే. శ్రమ శక్తి కంటే మేధాశక్తి ఎక్కువని లాజిక్ మాట్లాడవచ్చు, కానీ అది అన్యాయమైన సంపాదనే. మెదడు లేకుండా కార్మికుడైనా కర్షకుడైనా పని చేయలేడు కదా. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే ఒకటి సంపాదన 20 దాటదు. ఫ్యాన్ కింద కూర్చుని రాసేవాడికి మాత్రం వందల్లో వేలల్లో ఉంటుంది జీతం. ఇదెక్కడ న్యాయం? పొరపాటు చేశాను, నిన్ను లా చదివించాల్సింది నేను, కూతురి వాదనకు ముగ్ధుడవుతూ అన్నాడు. న్యాయం గురించి మాట్లాడటానికి లానే చదవక్కర్లేదు, ఆలోచించగల ప్రతి మనిషికి న్యాయం గురించి తెలుస్తుంది డాడీ అంది కిన్నెర. సరే డాడీ, వాళ్ళు కాదన్నారు. ఎలాగైనా మీ కూతురి పెళ్లి అతనితో జరిపిస్తానని మీరు తీసుకున్న ప్రతిజ్ఞను ఏం చేస్తారు? ఇంకా నీకు అతనితో పెళ్ళేమిటమ్మా? వాడిని కత్తికో కండగా కోసి కాకులకి గద్దలకి వెయ్యాలని నా హృదయం మరిగిపోతుంటే కానీ అతన్ని మీ కూతురు ప్రేమించిన విషయం మర్చిపోతున్నారు అన్నది కిన్నెర. ఇంకా వాడిని ప్రేమిస్తూ కూర్చోవడం ఏంటమ్మా? చీ అన్నవాడి కాళ్ళు పట్టుకుని అక్కడెంత చోటు చూపమని అడగటానికి నీకు సిగ్గు వేయడం లేదు కోపంతో అన్నాడు సత్యం. డాడీ, తండ్రి గారాబమే తెలుసు కిన్నెరకు, ముద్దు మురిపాలే తెలుసు, అతడింత కటువుగా మాట్లాడగలడని తెలియదు. నీకు బుద్ధి అక్కడికి వెళ్ళకముందే చెప్పాల్సింది. లేట్ అయినా చెబుతున్నది నీ మంచికే. పిల్లనిస్తానని వెళ్ళిన వాడిని వాడి బాబు ఎంత అవమానించాడో తెలిస్తే నువ్వు ఆ ఇంటికి కోడలు కావడానికి గాని ఒకసారి కాదన్నవాడికి పెళ్ళాం కావడానికి గాని ఒప్పుకోవు. ఒప్పుకున్నావంటే నీ శరీరంలో చీము నెత్తురు లేదనుకోవాలి. అలాంటి కూతురికి జన్మనిచ్చినందుకు నేను సిగ్గుపడాలి. నువ్వు నా కూతురు అని చెప్పుకోవటానికే సిగ్గుపడాల్సి వస్తుంది. గిర్రున కన్నీళ్లు తిరగటానికి బదులు కిన్నెర కళ్ళల్లో భగ్గున మంటలు లేచాయి. అక్కడేం జరిగింది? ఒక్క అక్షరం పొల్లుపోకుండా చెప్పు నిరంజన్ అడిగింది. ఆ రఘువీర్ ఏమన్నాడో జరిగిందంతా చెప్పి దింపుడు కళ్ళం ఆశగా చివరగా షమ్మీని అడిగి లేవుదనిపించుకోవడం కూడా చెప్పాడు నిరంజన్. పిల్ల ప్రేమించింది కదా అని అడగటానికి వెళ్ళాను, లేకపోతే వీడి తలదన్నే సంబంధం తేలేనా? ఎంత అవమానించిన ఆ అయ్యా కొడుకుల పొగరు అణిగించకపోతే నా పేరు కోళ్ల సత్యం కాదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు డాడీ? చెప్పాను కదా అన్నాడు. ఆ జవాబే వద్దు. ఏం చేద్దాం అనుకుంటున్నావో నాకు స్పష్టంగా చెప్పు అడిగింది. నా కూతురి గుండెల్లో నిప్పులు చెరిగిన వాడు బ్రతికి ఉండడానికి వీల్లేదు. వాడికి మరణశిక్ష విధించాను, అమలు పరచడమే బాకీ ఉంది. తండ్రి చేతి కింద పులుల్లాంటి మనుషులున్నారు. అతడు కనుసైగ చేస్తే చాలు షమ్మీ తల నిమిషంలో నేల మీద పడుతుంది. అందులో సందేహమే లేదు. మనిషికి మరణశిక్ష చాలా చిన్న శిక్ష. ఒక్కసారి ప్రాణం పోతుంది. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడే అవకాశమే వాడికి ఉండదు. అందుకని బ్రతికి ఉండి శిక్ష అనుభవించేలా చెయ్యాలి. చెంప కొడితే తలకాయ తీసేయాలనడం సరికాదు. ఒక చెంప కొడితే రెండో చెంపకాయ వాయించాలి. అప్పుడు వాడికి సరైన జవాబు చెప్పినట్లవుతుంది. నిన్నెంత అవమానించిన వాళ్లకు జవాబు చెప్పే అవకాశం నాకు ఇవ్వండి డాడీ. నేను మీ కూతురినని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను అన్నది. నువ్వేం చేయగలవు? పిల్లకాకివి. పిల్లకాకినో పులిపిల్లనో ముందు ముందు మీకే తెలుస్తుంది. నువ్వు మాత్రం జోక్యం చేసుకోవద్దు. వాడిని ప్రేమించి వాడు లేకపోతే బ్రతకలేనన్న దానివి నువ్వేం చేస్తావు? కూతుర్ని మరింతగా రెచ్చగొడుతున్నట్లుగా అన్నాడు సత్యం. ప్రేమిస్తే అమృతం వర్షిస్తుంది ఆడదాని మనసు. పగబడితే విషం విరజిమ్ముతుంది అదే మనసు. అమృతం రుచి చూడటానికి ఇష్టపడిన ఆ మగవాడికి విషాన్ని రుచి చూపిస్తాను. ఇకపై ఈ కిన్నెర అతని పాలిట నాగకన్య అవుతుంది ఆవేశంగా అన్నది. అందమైన ఆ కళ్ళు కళ్ళు కావు, గళ్ళున బద్దలై నిప్పులు విరజిమ్ముతున్న అగ్నిపర్వతాలు. పొగలు సెగలు చిమ్మే ఏ రాక్షస జాతి జంతువులాగానో ఉందామె. వాళ్ల వెంట తోకాడిస్తూ తిరిగే నిరంజన్కి సైతం ఒళ్ళు జలధరించేలా చేసింది ఆ దృశ్యం. ఒకరోజు షమ్మీతో తానేమన్నాడో సరిగ్గా అదే జరుగుతోంది. తన హెచ్చరికను లెక్క చేయలేదు వాడు. అనుభవిస్తాడు. స్నేహితుడిగా అడ్డుపడాలని ఉన్నా వీళ్ల ఉప్పు తింటున్నవాడిగా ఆ పని చేయలేకపోతున్నాడు. సత్యాన్ని దూరం చేసుకుంటే ఎన్నో కేసులు పోతాయి. పైగా పులిలాంటి మనిషితో వైరం మొదలైనా ఆశ్చర్యం లేదు. షాపింగ్ ముగించుకొని స్నేహ బృందంతో కారెక్కింది కిన్నెర. డ్రైవర్ కారు స్టార్ట్ చేయబోతున్నాడు.
పక్కనే ఉన్న మెడికల్ షాపులో నుంచి తమలపాకు తీగలాంటి ఓ అందమైన అమ్మాయి బయటకు వస్తోంది. ఆమె 2 చేతుల్లో మొయ్యలేనన్ని మందుల ప్యాకెట్లున్నాయి. అవి మొయ్యలేక సతమతమవుతోంది. అటు చూడండి, ఆమె సుధాలహరి కదూ, కిన్నెర అంది. అందరి తలలు అటు తిరిగాయి. అవును, సుధాలహరే. అబ్బా, ఎన్నాళ్ళకి కనిపించింది సంబరంగా అంది సుహాసిని. డ్రైవర్ కారాపు అంది కిన్నెర. లహరి రోడ్డు మీదకు వస్తూ కారును సమీపించింది. ఏయ్ లహరి, మమ్మల్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నావే, చాలా కాలానికి కనిపించావు, బాగున్నావా? ముఖం బయట పెట్టి అడిగింది కిన్నెర. ఒట్టు, నేను మిమ్మల్ని చూడలేదు, చూస్తే పలకరించనా? నొచ్చుకున్నట్లుగా అంది. బాగున్నావా కిన్నెర? కారులో మన వాళ్ళంతా ఉన్నట్లున్నారే. బాగున్నావా సుహాసిని? అరే సౌజన్య, మన వాళ్ళందరినీ ఒక్కసారే చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. పేరు పేరున పలకరిస్తావు గాని కారెక్కు, తీరిగ్గా మాట్లాడుకుందాం అంది కిన్నెర. అప్పుడు ఇటు చూసింది లహరి. లేదే, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. నాన్నగారికి ఈ మందులు త్వరగా వాడాలి. ఏమైంది మీ నాన్నకు? సుస్థిగా ఉంటుంది కొన్నాళ్లుగా. నువ్వు కారెక్కు ముందు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా గాని కిన్నెర దబాయిస్తున్నట్లుగా అంది. కారులో ఖాళీ సీట్ లేదు, కానీ అందరూ సర్దుకుని ఆమెకు సీట్ ఇచ్చారు. నువ్వేమిటి ఇంత చిక్కిపోయావు? ఏం చెక్కలేదు అంది లహరి. చక్కనమ్మ చిక్కినా అందమే అని నువ్వు మరింతగా అందంగా కనిపిస్తున్నావు. గాని ఇప్పుడు ఏం చేస్తున్నావు? బిఈడి ఎంట్రన్స్ రాస్తున్నాను. బ్లూ బర్డ్స్ కాన్వెంట్లో జాబ్ చేస్తున్నా ప్రైవేట్గా. డిగ్రీ పూర్తి చేసినప్పటి నుండి బిఈడి ఎంట్రన్స్ రాస్తున్నావు కదే అడిగింది. ఈసారైనా మెరిట్తో పాస్ అయి ఎలాగైనా సీటు దక్కించుకోవాలని చెప్పింది సుధాలహరి. మొత్తానికి ఆశాజీవి, విక్రమార్కుడు కొన్నంత పట్టుదల ఉంది నీకు. పరీక్ష అన్న బేతాళుడు ఎగిరిపోయి చెట్టెక్కిన కొద్దీ పట్టి తెచ్చి వీపు మీద వేసుకుని బయలుదేరుతున్నావు. నేనైతే ఓసారి ఓడితే మళ్ళీ ఆ పరీక్ష ముఖం చూసేదాన్నే కాదు అంది సౌజన్య. పేదవాళ్ళకి సహజంగానే సహనం ఉంటుంది సౌజన్య. పరీక్ష మీద అలిగితే నాకేగా నష్టం. ఒక్కసారి కాదు, 100 సార్లు ఓడినా గెలుపు కోసం తిరిగి తిరిగి ప్రయత్నిస్తాను. అయితే పంతులమ్మవై తీరాలంటావు. ఆడపిల్లకి పంతులమ్మ ఉద్యోగమే బెటరు అంది లహరి. ఆ మాట అంటే తంతాను అంటూ కిన్నెర కొట్టబోతున్నట్లు కోపంగా చెయ్యెత్తింది. ఏ, ఆడదానికి పంతులమ్మ ఉద్యోగాలు, వంటలకు ఉద్యోగాలు తప్ప వేరే పనికిరావా? నీకైతే ఖచ్చితంగా పంతులమ్మ ఉద్యోగం పనికిరాదు కిన్నెర. ఏ ఆఫీసర్ ఉద్యోగమో నీకు సూట్ అవుతుంది. నీ మనస్తత్వం, నీ స్టైల్ అది. నా మనస్తత్వాన్ని బట్టి నాకు పంతులమ్మ ఉద్యోగమే బెటరు అంది. తెలివిగా తప్పించుకున్నావు పో, పెద్దగా నవ్వుతూ ఎత్తున చేయి దించింది కిన్నెర. సుధాలహరి కిన్నెర వాళ్లతో పాటు ఎంఏ చేసింది. ఎంఏ పరీక్షలయ్యి ఎక్కడి వాళ్ళు అక్కడ అయిపోగానే ఎన్నో నెలల తరువాత ఇదే కలుసుకోవడం. లహరి మనసు స్నేహశీలమైన, ఆడంబరాలు అట్టహాసాలు పట్టవు. కబుర్లు ఎన్నైనా చెబుతుంది, వింటుంది. చక్కని పాటలు పాడుతుంది. వాళ్ళ నాన్న సంగీతం మాస్టర్ అవడం వల్ల సహజంగా ఆమె చక్కని గాయనయింది. కాలేజీలో ఏ ఫంక్షన్ అయినా ఆమె పాట తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక అందచందాల మాటకు వస్తే ఎన్ని సీతాకోక చిలుకల మధ్య ఉన్నా ప్రత్యేకంగా ఆకర్షించే సౌందర్యం ఆమెది. ఎంత నిరాడంబరంగా ఉంటుందో అంత అందమైనది కూడా. కిన్నెర కూడా అందమైనదే. ఆమెది మత్తెక్కించే అందమైతే లహరిది హాయి గొలిపే అందం. మాటల్లో ఉండగానే లహరి ఇల్లు వచ్చేసింది. ఇంట్లోకి పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే కిన్నెర వాళ్ళు దిగేశారు. ఇక తప్పేదేముంది, లోపలికి రండి అంది లహరి. పూరిల్లు, మధ్య తరగతి పరదా చాటున తొంగి చూస్తున్న పేదరికపు ఛాయలు. ముందు గదిలో లహరి చెల్లెలు, తమ్ముడు చదువుకుంటున్నారు. ఆ గది దాటిన తరువాత మంచంలో మాసిన గడ్డంతో, నీరసంతో బాగా పీక్కుపోయిన ముఖాన్ని దాచుకుంటూ ఒక నడివయసు ఆయన, మంచం పక్కనే స్టూలు మీద కంటతడి పెడుతూ ఒక ఆమె. మంచంలో ఉన్నాయనది మామూలు సుస్థి కాదని, జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్నాడని ఆమె కన్నీళ్లు చెప్పక చెబుతున్నాయి. లహరి గదిలోకి అడుగుపెట్టి మందుల ప్యాకెట్లు ఆమె చేతికి అందిస్తుంటే షాప్ అతను మందులు అరువివ్వటానికి ఒప్పుకున్నాడా? ఇవ్వడేమో, నాన్నగారి మందులు ఎలాగా అని ఒకటే ఇదవుతున్నాను. కసరకుండా మందులిచ్చి పంపే మంచి బుద్ధి ఆ షాప్ అతనికి ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నానంటే నమ్ము. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. ఆ మాటలన్నీ ఫ్రెండ్స్ వినడం ఇష్టం లేదు లహరికి. కానీ గుమ్మం దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళు విననే విన్నారు.
నలుగురు ముందు తమ పేదరికం బట్టలిప్పుకున్నట్లుగా కావడం లహరికి సిగ్గుగా తలకొట్టేసినట్లుగా అవమానకరంగా ఉంది. లహరి ముఖం ఎర్రబడగా, అమ్మా ఎవరొచ్చారో చూడు. కిన్నెర, సౌజన్య, సుహాసిని కాలేజీలో నా ఫ్రెండ్స్. మందులు తీసుకుని వస్తూ ఉంటే బజార్లో కలిశారు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకున్నారు అని చెప్పింది. చాపేసి కూర్చోబెట్టు సుధా అన్నదామె. వద్దులేండి, మేం వెళతాం. మీ నాన్నగారా లహరి? ఏమిటి సుస్థి అని అడిగింది కిన్నెర. కడుపు నొప్పి, డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అయ్యే వరకు వాడుతోండమని మందులు రాశారు అని చెప్పింది. ఆవిడ మీ అమ్మగారా అడిగింది. అవును చెప్పింది లహరి. కూర్చోండమ్మా, ఇంటికి వచ్చి కూర్చోకుండానే వెళ్ళిపోతారా? ఆవిడ నిష్ఠూరంగా అంది. మరోసారి వస్తామండి. కిన్నెర వెనుతిరిగింది. లహరితో వీడ్కోలు తీసుకుని అందరూ కారు ఎక్కారు. కారు కదిలిపోయింది. ఆవిడ లహరికి తల్లి అంటే నమ్మేటట్టుగా లేదు, అక్కలా ఉంది. ఈ వయసులో కూడా ఆవిడ ఉంగరాల చుట్టూ నల్లగా ఎలా నెగనెగలాడుతుందో. నాకైతే మీ నల్ల జుట్టు రహస్యం ఏమిటి అని అడగాలనిపించింది. ఉదయిని అన్న అమ్మాయి అంది. ఆ పిల్లకి సౌందర్య చిట్కాలంటే ఎక్కువ ఇష్టం. లహరిది అచ్చు వాళ్ళ అమ్మ పోలిక కదూ. వయసు కనిపించకపోవడంలోనూ వాళ్ళ అమ్మ పోలిక వచ్చినట్లుంది లహరికి. 20 దాటినా 16 ఏళ్ల పిల్లలా ఉంటుంది కదా. అందుకే అది లంగావణి వేసినా అంత ఎబ్బెట్టుగా ఉండదు. అడవి పువ్వులా నిరాడంబర సౌందర్యం లహరిది. చూడగానే షాక్ కొట్టినట్లుగా ఆకర్షించదు. చూస్తున్న కొద్దీ అంత అందమైనది మరి లేదు అనిపిస్తుంది. ఆడంబరం, నిరాడంబరం సౌందర్యంలో ఉండదు, అలంకరణలో ఉంటుంది. నీ మాట తప్పు. కొందరిలో సౌందర్యం విలాసం ఉంటుంది, చూడగానే రెచ్చగొట్టేటట్టుగా ఉంటుంది. కొందరిని సౌందర్యంలో నిర్మలత్వం ఉంటుంది, చూస్తున్న కొద్దీ హాయి గొలుపుతుంది. లహరి అందం రెండో రకానికి చెందుతుంది. నీ వాదం తప్పు. ఆ రెచ్చగొట్టడం, హాయి గొల్పడం అన్నవి మనిషి సౌందర్యంలో ఉండవు, చేసుకున్న అలంకరణలో, నడవడికలో ఉంటుంది. ఈ వాదం ఇంకెంతసేపు సాగేదో గాని ఉదయిని ఇల్లు వచ్చేసింది. దిగిపోయి టాటా చెప్పింది. అందరినీ వరుసగా దింపుతూ కిన్నెర ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది. ఆ రోజు రాత్రి కిన్నెర ఆలోచనల నిండా లహరి నిండిపోయింది. ఆ పిల్ల సౌందర్యం మీద తన ఫ్రెండ్స్ కామెంట్ చేయడం, వాదించుకోవడం కూడా గుర్తొచ్చింది. లహరిది మామూలు అందం కాదు, అది ఒక అద్భుతం. మసిగుడ్డలో మాణిక్యంలా సరైన పోషణ లేక అలా ఉంది. కానీ అందుకు తగ్గ దుస్తులు, అలంకరణ ఉంటేనా లహరి ముందు మహా అందగత్తెలంతా ఓడిపోవలసిందే. ఎంతటి విలువైన మణిమాణిక్యాలైనా బంగారంలో పొదిగితేనే అందం వస్తుంది. అలాగే ఎంతటి సౌందర్యమైనా అలంకరణలోనే ఇనుమడిస్తుంది. లహరిది అద్భుత సౌందర్యమని ఒప్పుకోవడానికి కిన్నెర బిడియపడలేదు. కానీ గడ్డి కుప్పలో నిప్పుబడినట్లుగా గుండెలోతుల్లో ఎక్కడో బొగ్గుమన్న ఈర్ష్య. తన డబ్బుతో వినోదిస్తూ, తన వెంట తోకాడిస్తూ తిరిగే తన ఫ్రెండ్స్ తన ముందే లహరి సౌందర్యాన్ని మెచ్చుకోవడం కిన్నెర గుండెలో సూదిలా గుచ్చుకుంది. లహరి ప్రస్తుతం వాళ్ల కుటుంబం అల్లకల్లోలమైన సాగరం మధ్యలో ఉన్న పడవలా ఉంది. లహరి తండ్రి అమృతరావుకు ఆమె చెప్పినంత సింపుల్గా ఒక్క కడుపు నొప్పే కాదు, బీపీ, షుగర్, మూత్రపిండాల వ్యాధి, విషసర్పాలన్నీ ఏకమై చుట్టేసినట్లు ఆయన్ని పట్టుకున్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఏది కాటు వేస్తుందో తెలియదు. యశోదను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన బంధువులందరికీ దూరమయ్యాడు. విశాల సముద్రంలో ఒంటరి పడవైంది ఆయన దాంపత్యం. ఆయన ఒక కళా తపస్వి, సంగీతంలో మంచి ప్రావీణ్యమున్నవాడు. సంగీత పాఠశాలలో టీచర్గా పనిచేసేవాడు. ప్రైవేటుగా ట్యూషన్స్ కూడా చెప్పేవాడు. యశోద కూడా కుట్టు పని చేస్తూ ఉండేది. వేడి నెలకు చన్నీళ్ళన్నట్లు భర్తకు సాయపడుతుంది. కొన్నాళ్లుగా ఆయనకు జబ్బు చేసినప్పటి నుండి ఆయన ఉద్యోగం పోయింది. ఇప్పుడు యశోద కుట్టుపని సాగితేనే పిల్లలకింత తిండి అన్నట్లుగా ఉంది పరిస్థితి. లహరికి వచ్చే 400-500 జీతం తండ్రి మందులకు, మాకులకు, పిల్లల పుస్తకాలకు, ఫీజులకు గాలికి ఎగిరిపోయినట్లుగా ఖర్చయిపోతుంటాయి. అమృతరావుకు ఇన్నేళ్ల సంపాదనలో వెనుక దాచింది ఏమీ లేదు. ఎంతో కష్టపడి, ఎంతో పొదుపు చేసి సొంత గూడు ఉండాలన్నట్లుగా ఒక చిన్న ఇల్లు మాత్రం ఖరీదు చేయగలిగాడు. అదే ఆయన ఆస్తి. డాక్టర్ మందులు రాసినప్పుడల్లా 100 ఖరీదు చేసే మందులు రాస్తాడు. అవైనా తాత్కాలిక ఉపశాంతికి మాత్రమేనని, సాధ్యమైనంత త్వరగా కిడ్నీ ఆపరేషన్ జరగాలని, ఆపరేషన్ ఒక్కటే అతన్ని ప్రాణాపాయం నుండి రక్షించగలదని చెప్పాడు.
కిడ్నీ ఆపరేషన్ అంటే మాటలా? కిడ్నీ ఇచ్చే దాత కావాలి, తరువాత మందులకి, డాక్టర్ ఫీజులకి కావాలి, కొన్ని వేల రూపాయలు కావాలి. ఎప్పుడో చవకగా కొన్న ఆ పూరిళ్ళు తప్ప వేరే ఆస్తిపాస్తులేమీ లేని తాము అంత డబ్బు ఎలా తేగలరు? అతన్ని బ్రతికించుకుంటామన్న ఆశను అతని భార్యా పిల్లలు ఎప్పుడో వదిలేశారు. వాళ్ళు చేస్తున్న పని ఒక్కటే, ప్రాణమున్నంత వరకు అతడికి తాత్కాలిక ఉపశాంతి కలిగించటమే. కిన్నెర వచ్చి వెళ్ళిన మరుసటి రోజే లహరి కోసం వాళ్ళింటికి కారు పంపింది. చిన్నమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారమ్మా. ఇంటి ముందు కారాపి దిగి ఇంట్లోకి వచ్చిన లహరితో చెప్పాడు డ్రైవర్. నన్నా ఎందుకు అడిగింది. నాకేం తెలుసమ్మా, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంతే అన్నాడు. ఇలా వెళుతున్నానని తల్లికి చెప్పి బయలుదేరింది లహరి. కిన్నెరతో కాలేజీలో పరిచయమే గాని ఆమె ఇంటికి లహరి రావడం ఇదే ప్రథమం. భవన ప్రాంగణంలో చిన్న గార్డెన్, విశాలమైన భవంతి. భవనంలో అడుగడుగునా ప్రదర్శితమవుతున్న ఐశ్వర్య రేఖలు. కిన్నెర డబ్బున్న వాళ్ళ అమ్మాయిని తెలుసు కానీ మరీ ఎంత ఐశ్వర్యవంతురాలు అనుకోలేదు. డ్రైవరు నేరుగా మేడ మీదకి తీసుకెళ్లాడు లహరిని. రా లహరి. కిన్నెర ఎదురొచ్చి ఆత్మీయంగా చెయ్యందుకుని తన రూంలోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. తాను పక్కనే కూర్చుంది. కలువకు చాలా రోజులకు కలిశాం. మనసారా కబుర్లు చెప్పుకుందామంటే కుదరనే లేదు. అందుకే పిలిపించాను. ఏమిటి చెప్పు విశేషాలు అడిగింది. ఏమున్నాయి విశేషాలు? ఉద్యోగపు వేటలో గడిచిపోతున్నాయి రోజులు. ఉద్యోగం నీకంత తప్పనిసరిగా అవసరముందా? ఎంత అవసరం అంటే నాకంటే అవసరం ఇంకెవ్వరికీ ఉండదు అంది లహరి. మీ నాన్నగారికి ఏమిటి సుస్థి? ఏ లక్షాధికారులకు రావలసిన జబ్బులు ఆయనకు వచ్చాయి. ఒకటా రెండా? బీపీ, షుగరు, కిడ్నీ ట్రబులు. కిడ్నీ మార్పిడికే కావాలి కనీసం 1,00,000. అయితే ఇప్పుడు మీ సంసారం ఎలా గడుస్తుంది? కాన్వెంట్లో నేను పనిచేసి తెచ్చే జీతం, అమ్మకు కుట్టు పని మీద వచ్చే ఆదాయం, రోజు ఒక్క పూట పస్తుండడానికైనా ఇంట్లో మేమంతా రెడీ. ఆ తిండి ఖర్చు మిగిల్చి అయినా నాన్నని బ్రతికించుకోవాలని ఆశ. కానీ ఎన్ని పస్తులుంటే నాన్నను బ్రతికించుకోవడానికి? 1,00,000 రూపాయలు కూడతాయి. లహరి కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. కిన్నెర చెయ్యి లహరి మీద పడింది. ఆత్మీయమైన స్పర్శ, ఆర్ద్రంగా ఉన్న చూపులు. డోంట్ వర్రీ లహరి, నీకు నేను సాయం చేస్తాను. నిన్న మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణంలోనే మీ కుటుంబం ఎలాంటి సంకట స్థితిలో ఉందో గ్రహించగలిగాను. మీ అమ్మగారి కన్నీళ్లు, మమ్మల్ని గమనించక ఆమె అన్న మాటలు, మీ నాన్నగారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలిసింది. నీకే సాయం కావాలన్నా నేను చేస్తాను. ఇప్పుడు నిన్ను పిలిచింది ఈ మాట చెప్పడానికే. ఆ క్షణంలో కిన్నెర కంటే ఆత్మీయులెవ్వరూ లేరనిపించింది. జీవితంలో నోరు తెరిచి ఎవ్వరిని ఏమీ అడగని అభిమానం విడిచి అడిగింది. మా నాన్నగారి వైద్యానికి సాయం చేస్తావా? ష్యూర్. మా డాడీకి పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు. ఫారిన్ రిటర్న్స్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, మీ నాన్నగారి వైద్యానికి క్షణాల్లో ఏర్పాట్లు జరిగిపోతాయి అన్నది కిన్నెర. మనం బజార్లో యాదృచ్ఛికంగా కలవడం మా కుటుంబానికి ఇంతటి మేలు చేస్తుందని నేను ఊహించలేదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఉద్విగ్నంగా అంది లహరి. స్నేహితులంటే నాకున్న అభిమానం ఇది. నా స్నేహితుల కష్టం నా కష్టంగా భావిస్తాను. చాలా ఉదారంగా అంది కిన్నెర. మా డాడీకి పరిచయం చేస్తాను, నాతోరా అంటూ లహరిని కిందికి తీసుకొచ్చింది. సత్యం అప్పుడే ఎవరో కారున్న పెద్ద మనిషికి వీడ్కోలిచ్చి ఇంట్లోకి వస్తున్నాడు. డాడీ. ఏంటమ్మా? ఈ అమ్మాయి సుధాలహరి అని నా క్లాస్మేట్. వీళ్ళ నాన్నగారికి కిడ్నీ ట్రబుల్ అట. కిడ్నీ ఆపరేషన్ అంటే వీళ్ళకి శక్తికి మించిన పని. ఆయన ట్రీట్మెంట్కి నేను సాయం చేస్తానని మాటిచ్చాను. ఈ విషయంలో నువ్వు కొంచెం సాయం చెయ్యాలి డాడీ. దాందేముంది, మనకు చేతనైందే చేసేద్దాం. ఆయన భుజాలు ఎగరేశాడు. మీకు డాక్టర్ జోషి తెలుసుగా డాడీ. ఆయన హాస్పిటల్లో వీళ్ళ నాన్నగారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది. నువ్వు ఆయనకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నది కిన్నెర. అలాగేనమ్మా, ఫోనే కదా, ఇప్పుడే చేస్తాను అంటూ ఫోన్ అందుకుని జోషికి చెప్పాడు. రేపు ఉదయం 10 గంటలకి పేషెంట్ని తీసుకుని హాస్పిటల్కి రమ్మన్నాడమ్మా జోషి. థ్యాంక్స్ డాడీ. నువ్వు ఇంకో పని కూడా చెయ్యాలి నా స్నేహితురాలి కోసం. చెప్పమ్మా. ఎవరికైనా సాయం చెయ్యాలంటే నా గుండె ఉప్పొంగిపోతుంది. ఇక నీ స్నేహితురాలి కోసమైతే అడగాలా? లహరి ఇంటి పరిస్థితి ఏం బాగాలేదు. నువ్వు తనకు మంచి ఉద్యోగం ఎక్కడైనా వేయించాలి. సరే చూద్దాం.
చూద్దామంటే కాదు, ఉద్యోగం చూసి పెట్టాలి వెంటనే అన్నది కిన్నెర. నీ ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ కదమ్మా నాకు. అలాగే రేపు తన సర్టిఫికెట్లు ఫోటోలు తీసుకురమ్మను. కలో వైష్ణవమాయో తెలియడం లేదు లహరికి. తండ్రికి కలలో కూడా ఊహించని ట్రీట్మెంట్, తనకు మంచి ఉద్యోగం. రేపు నాన్నగారిని జోషి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదండి అన్నది లహరి. అవును కదా, మర్చిపోయాను. ఎల్లుండి పట్టుకురమ్మా నీ సర్టిఫికెట్లు అవి. ఈలోగా నేను కొందరికి ఫోన్లో కాంటాక్ట్ చేస్తాను. వస్తానండి. 2 చేతులు భక్తితో జోడించి నమస్కారం పెట్టింది లహరి. మంచిదమ్మా అన్నాడు. లహరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని డ్రైవర్కి చెప్పి పంపించేసి లోపలికి వచ్చింది కిన్నెర. ఏంటమ్మా ఇది? ఆ అమ్మాయి ముందు నేనేం అనలేకపోయాను కానీ మూత్రపిండాల మార్పిడి అంటే మాటల? 100,000, 1,000 కాదు, లక్షలతో పని. డాక్టర్కి రికమెండ్ అంటే చేస్తాను కానీ అంత ఖర్చు ఎవరు పెడతారని అన్నాడు సత్యం. మనమే డాడీ, నీకేమైనా మతిపోయిందా? సత్యం చిరాకు పడ్డాడు. నీ స్నేహితురాళ్లను వెంటేసుకుని సినిమాలకి, షికార్లకి, టూర్లకి 100,000, 1,000 లెక్క లేకుండా తగలేసినా నేనేం అనలేదు. నా బిడ్డ అనుభవించడానికి కాకపోతే ఈ ఆస్తి అంతా ఎవరి కోసమో అని సరిపెట్టుకున్నాను. కానీ నీ స్నేహితుల కోసం నువ్వు చేసే ఖర్చు 1,000 దాటి లక్షల్లోకి వస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఇక నీ ఖర్చుకు అడ్డుకట్ట వేయక తప్పదనిపిస్తోంది అన్నాడు. నేను మీ కూతుర్ని డాడీ. 2 పైసలు లాభం లేదే పైసా ఖర్చు పెట్టను. ఆ లాభం పైసల రూపంలో ఉండకపోవచ్చు. నా స్నేహితురాలైనా సరే నేను ఖర్చు పెట్టింది ఏదో రూపంలో వసూలు చేసుకుంటాను. ఇప్పుడు ఈ అమ్మాయికైనా ఈ డబ్బు ఊరికే పెట్టడం లేదు. ఈ డబ్బుతో ఆమెను కొనేదలుచుకున్నాను. మృత్యుముఖంలో ఉన్న ఆమె తండ్రికి ప్రాణదానం చేస్తాను. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఆ విశ్వాసంతో ఆమె నా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటుంది అన్నది. నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటే నీకేంటి లాభం అడిగాడు సత్యం. ఆమె నా చెప్పు చేతల్లో ఉంచుకుంటాను, మాయలేడిగా మారుస్తాను అంది. అర్థమయ్యేటట్లు చెప్పు తల్లి. రాముణ్ణి వంచడానికి మారీచుణ్ణి మాయలేడిగా పంపిస్తాడు రావణుడు, అతడి చెల్లెలు. నేను లహరిని మాయలేడిగా మార్చి షమ్మి మీద పగ తీర్చుకుంటాను. ఇది ఆధునిక రామాయణం డాడీ. ఇదేం విడ్డూరమే. నీకే మాయలు మంత్రాలు వస్తాయని ఆమెను మాయలేడిగా మార్చటానికి? వస్తాయి, చూస్తుండు. లహరిని స్వర్ణహరిణిగా మారుస్తాను. ఈ హరిణి వెంట షమ్మి పడేలా చేస్తాను. అప్పుడు చూడు అతడు పడే తిప్పలు, వాగులు, వంకలు దాటించి కొండలు కోనలు తిప్పించి ఓ డాడీ, అతనికి జరగబోయే పరాభవం తలుచుకుంటే నాకిప్పుడే పగలబడి నవ్వాలనిపిస్తుంది. నవ్వడం మొదలెట్టింది కిన్నెర. ప్రేమలో పరాభవం పొంది ఈ పిల్లకు పిచ్చి పట్టలేదు కదా, గాబరా పడ్డాడు సత్యం. నువ్వు ఆ పిల్లను బంగారు లేడిగా మార్చటం ఏమో గాని ఆ పిల్ల మాత్రం బంగారు బొమ్మలా ఉంది. ఆ పిల్లను వాడు చూస్తే ఇంకేమైనా ఉందా? చటుక్కున ప్రేమించి లటుక్కున పెళ్లి చేసేసుకుంటాడు. అందాల బొమ్మని భార్యగా ప్రజెంట్ చేసిన నువ్వు తీర్చుకునే పగ ఏమిటో అర్థం కావడం లేదు. చటుక్కున ప్రేమించాలనే, ఆ ప్రేమించడంతో మొదలవుతాయి అతని పాట్లు అన్నది కిన్నెర. నీ ప్లాన్ ఏమిటో నాకు అర్థం కావడమే లేదు అన్నాడు సత్యం. కథ ప్రారంభమయ్యాక నీకే అర్థమవుతుంది డాడీ. నువ్వు మాత్రం నీ కూతురు పగ తీర్చుకునేందుకు సాయపడు. దానికోసం నువ్వు పెద్ద కష్టపడేదేం లేదు. కొద్దిగా నీ డబ్బు ఖర్చు అవుతుంది, కొంచెం నీ పలుకుబడి ఉపయోగించాల్సి వస్తుంది అంతే. నిన్నెక్కువ కష్టపెట్టను. నువ్వు అతని తల ఎగిరిపోయేలా చేస్తానన్నావు. నేను అతని మెడ మీద తల ఉండగానే ఆ తల దించుకునేలా చేస్తాను, సర్వనాశనం చేస్తాను. గుండె చెదిరి పిచ్చివాడై బట్టలు చింపుకుని వీధుల వెంబడి పరిగెత్తేలా చేస్తాను. అప్పుడు కదా నీ కూతురు గుండె మంటలారేది. నీ పగ తీరుతుందంటే ఎంత డబ్బు అయినా నేను సిద్ధమే తల్లి అన్నాడు సత్యం. మర్నాడు ఉదయం కిన్నెర కారు పంపించేసరికి లహరి ఇంట్లో ఇదే విషయం చర్చించబడుతూ ఉంది. నేను ఆరాధించే త్రిపుర సుందరీదేవే ఆ అమ్మాయికి ఆ బుద్ధి పుట్టించినట్లుంది. కిన్నెర రూపంలో నా పసుపు కుంకుమలు కాపాడటానికి సంకల్పించినట్లుంది అని యశోద సంతోష బాష్పాలు రాలుస్తుంటే, ఆ అమ్మాయి తండ్రి రికమెండ్తో డాక్టర్ గారు ఫీజు లేకుండా వైద్యం చేస్తాడేమో. మిగతా ఖర్చులకు, మందులకు, బ్లడ్ కొనడానికి ఇంకా ఎన్నెన్ని ఖర్చులని. మూత్రపిండాల మార్పిడి అంటే ఆరోగ్యవంతమైన మూత్రపిండం కూడా కొనవలసిందే కదా. వేలతో పని. మనం తిండికే వెతుక్కునే స్థితిలో ఉన్నాం. అంత ఖరీదైన వైద్యానికి మనం ఆశపడకపోవటమే మంచిది అన్నాడు తండ్రి. ముందు మెడికల్ చెకప్ కానివ్వండి నాన్నగారు. ఈ డాక్టర్ గారు ఫారిన్ రిటర్న్.
ఆధునిక పరికరాలు అమర్చుకున్న హాస్పిటల్ అది. మూత్రపిండం ఎవరైనా డొనేట్ చేస్తారేమో, పత్రికల్లో ప్రకటించి చూద్దాం. ఇస్తే సరి, ఇవ్వకపోతే తర్వాత ఆలోచించి చూద్దాం. నాది ఇవ్వచ్చు అంటే మరి సమస్యే లేదు. ఇక డబ్బంటారా? కిన్నెర తండ్రి గారు చాలా మంచివారులా ఉన్నారు. ఆయన్ని అప్పుగా అడిగి చూస్తాను, నెమ్మదిగా తీర్చివేద్దాం. ముందు మీరు ఆరోగ్యవంతులైతే చాలు. దయచేసి నా ప్రయత్నాలకు అడ్డుపడకండి నాన్నగారు, ఆర్ద్రంగా అంది లహరి. 5, 10 కాదు, 1000 అంత అప్పు మన దగ్గర ఏం చూసిస్తాడమ్మా? భగవంతుడు బుద్ధి పుట్టించి ఇస్తాడే అనుకో. అంత మొత్తం మనం ఈ జన్మలో చెల్లించగలమా? ఎలా అయితే మిమ్మల్ని రక్షించుకోగలమన్న ఆలోచన తప్ప మిగతా ఆలోచనలేవి నాకు లేవు నాన్నగారు. మేము తండ్రి లేని పిల్లలం కాకూడదంటే నేను, చెల్లి, తమ్ముడు ఏం చేయటానికైనా సిద్ధమే. మా శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు డబ్బుగా మార్చి అప్పు తీర్చుకుంటాం. మీరు మాకు దక్కుతారంటే దొంగతనం చేసి చెరలో పడ్డానికైనా సిద్ధమే, ఉద్విగ్నంగా అంది లహరి. అప్పటికే ఆమె కళ్ళు కన్నీళ్లతో చిత్తడి అయ్యాయి. మరో తండ్రి అయితే కన్నపిల్లల్ని చిక్కుల్లో పడేసే వైద్యం చేయించుకుని బ్రతకాలనుకోడు సుధాలహరి. కానీ నీ తండ్రి మాత్రం బతకాలనుకుంటున్నాడు. అది నా బ్రతుకు మీద తీపితో కాదు, నా మీదే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న మీ అమ్మ కోసం, మీకోసం నేను బ్రతకాలి. బతికి బతుకు పోరాటం సాగించాలి. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలి. నీ చెల్లిని, తమ్ముణ్ణి చదివించాలి. మీ అమ్మకు ఏ బరువు బాధ్యతలు మిగల్చకుండా ఆమె నిశ్చింతగా కృష్ణ, రామ అనుకునే స్థితిలో ఉండగా నేను సెలవు పుచ్చుకుందామనుకుంటున్నాను. అంతేకాని ఇలా అర్థంతరంగా అనిశ్చింతగా వెళ్ళిపోతే నా ఆత్మ అటు ఆ లోకానికి పోక ఇటు ఈ లోకానికి చెందక నడి మధ్యన పరిభ్రమించాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. కానీ నీ ప్రయత్నాన్ని నేను కాదనను. నేను మామూలు మనిషినైతే రాత్రింబవళ్ళు సంగీత పాఠాలు చెప్పో, కచేరీలు చేసో కష్టపడి ఆ అప్పు తీర్చుకుంటాను. నీ ప్రయత్నాలకు నేను అడ్డుపడను. నువ్వెలా చెబితే అలా వింటాను చిన్నపిల్లాళ్ళ అన్నాడు ఆయన. మొన్నటి వరకు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్లుగా ఉండేది తమ కుటుంబం. ఇంత వయసు వచ్చాక కూడా చిలక గోరింకల్లా ఎంతో అన్యోన్యంగా ఉండే అమ్మా నాన్న. వాళ్ళ గారాల పంట తాను, చెల్లి, తమ్ముడు. అమ్మా నాన్న, ఆ ఇద్దరిలో ఎవరి ప్రేమ కరువైనా తాము బతకలేరు. అసలు నాన్నలేని అమ్మను ఊహించుకోవడం కష్టం. అంతగా ఆయనతో కలిసిపోయి జీవించిన మనిషి ఆమె. భర్త లేడని తెలిసిన క్షణమే ఆమె ప్రాణాలు వదిలేస్తుంది. తండ్రి మాటలు విని లహరి తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంటి ముందు కారాగినట్లుగా హారన్ చప్పుడు వినిపించింది. లహరి బయటకు పరిగెత్తుకు వచ్చింది. మా చిన్నమ్మగారు పంపారమ్మా, మిమ్మల్ని మీ నాన్నగారిని జోషి హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. ఇంతవరకు డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్స్, చీటీలు, మెడికల్ రిపోర్ట్లు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తండ్రి భుజాల మీద కండువా కప్పి నెమ్మదిగా నడిపిస్తూ తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టింది. తాను ఎక్కి కూర్చోగానే కారు బయలుదేరింది. వీళ్ళు వెళ్లేసరికి కిన్నెర రెడీగా ఉంది హాస్పిటల్లో. వెంట ఉండి అన్ని రకాల టెస్టులు చేయించింది, మెడిసిన్స్ రాయించింది. మెడిసిన్స్ తానే దగ్గరుండి ఖరీదు చేసి ఇచ్చింది. అంకుల్, మీరు వర్రీ అయ్యే పనే లేదు. జోషి అంకుల్ హస్తవాసి మంచిది. ఆయన చేతిలో పడ్డ పేషెంటు ఎముడితో పోరాడి 100 ఏళ్లు బతుకుతాడు అంటూ రావుగారికి ధైర్యం చెప్పి ఇంటి దగ్గర దిగబెట్టింది. 2 రోజులు గడిచిన తరువాత మెడికల్ రిపోర్ట్స్ తానే తెచ్చిచ్చింది. మిమ్మల్ని ఎల్లుండి హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు. ఆపరేషన్కు ముందు కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలట. కాబట్టి ఎల్లుండి హాస్పిటల్లో అడ్మిట్ కావటానికి రెడీ అయి ఉండండి. నేనే స్వయంగా వచ్చి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తాను అన్నది కిన్నెర. ఇంత చిన్న పిల్లవు, ఎంత గొప్ప మనసమ్మా నీది. సాక్షాత్తు త్రిపుర సుందరీదేవిలా కనిపిస్తున్నావు అంటూ చేతులు పట్టుకుంది యశోద. సత్యం రికమెండేషన్ మీద లహరికి ఎల్ఐసి ఆఫీసులో టెంపరీ జాబ్ దొరికింది. దినసరి వేతనం మీద 3 నెలల కోసం అపాయింట్మెంట్ చేయబడింది. ఈ గడువు ముగిసేలోగా పర్మనెంట్ జాబ్ చూసి పెడతానని హామీ ఇచ్చాడు సత్యం. రావు గారు జోషి హాస్పిటల్లో అడ్మిట్ చేయబడ్డాడు. అక్కడ ఆయనకు రాజవైద్యం జరుగుతోంది. స్పెషల్ రూమ్, ఖరీదైన మందులు, కంటికి రెప్పలా చూసుకునే నర్సులు. ఆ ఖర్చు వివరాలు అడగబోయింది లహరి. ఒక్క పైసా కూడా వదలలేదు. అంతా లెక్క రాశాను. మీ నాన్నగారు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులై డిశ్చార్జ్ అయిన రోజు మొత్తం లెక్క నీ చేతికిస్తాను, సరేనా
అయినంత వరకు చెప్పరాదు. ఎందుకు, నీ గుండె ఆగిపోవటానికా? మా దగ్గర తీర్చగల తాహతు ఉందో లేదో చూడకుండా వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్న నిన్ను ఎలా అభినందించాలో, ఏమని పొగడాలో తెలియడం లేదు దగ్గుత్తికతో అంది లహరి. అలా మాటిమాటికి కన్నీళ్లు పెట్టుకోకు. ఒట్టి సెంటిమెంటల్ ఫూల్వి. నువ్వు అనుకున్నంత మంచిదాన్నేం కాదు. మీ అమ్మగారు అనుకున్నట్లు త్రిపుర సుందరీదేవి అసలు కాదు. మామూలు మనిషిని. ద్వేషం, ఈర్ష్య, అసూయ అన్నీ ఉన్న మామూలు ఆడదాన్ని నేను అంది కిన్నెర. పొగడ్డం కూడా ఇష్టం లేనంత మంచిదానివన్నమాట. కన్నీళ్లు తుడుచుకుని నవ్వటానికి ప్రయత్నించింది లహరి. నీకు నేను పెట్టింది అప్పే గాని దాన ధర్మం కాదు. అప్పిచ్చిన నేను అప్పు తీర్చే మార్గం కూడా చెబుతాను. ఇలా హాస్పిటల్లో నిలబడి కాదు. మా ఇంటికి వెళదాం పదా. కారులో ఇద్దరు ఇంటికి వచ్చారు. చిన్నగా అందంగా పెంచిన రూఫ్ గార్డెన్లో కుర్చీలో రిలాక్స్గా కూర్చుని మొదలుపెట్టింది కిన్నెర. మీ ఫాదర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడై హాస్పిటల్ నుండి తిరిగి రావాలంటే సుమారుగా ఎంత ఖర్చు కావచ్చు అనుకుంటున్నావు? 1,00,000 వరకు కావచ్చు, కిడ్నీతో కలుపుకుని. ఆ 1,00,000 నేను పెట్టడానికి సిద్ధమే. కానీ ఏ విధంగా తీర్చుకోవాలనుకుంటున్నావో చెప్పు. నాన్నగారు ఆరోగ్యవంతులై తిరిగి ఆయన సంపాదనలో పడతారు. నేను ఉద్యోగం చేస్తున్నాను. అమ్మకి కుట్టు పనిలో కాస్తో కోస్తో వస్తుంది. ఖర్చులన్నీ తగ్గించుకుని ముందు నీ అప్పు తీర్చేస్తాం. అంటే నెలకి 1,000-2,000 అంతే కదా. అప్పన్నాకు వడ్డీ ఉంటుంది. నువ్వు చెల్లగట్టే డబ్బు వడ్డీకే చాలదు. మరి అసలు మొత్తం ఎప్పుడు తీరుస్తావు? స్నేహితురాలకి ఇచ్చిన డబ్బుకు వడ్డీ ఏమిటని అనుకోకు. దేవుడంతటి వాడికే కుబేరుడు అప్పిచ్చి వడ్డీ కాసుల వాడిగా మార్చాడు. స్నేహితురాలు ఎలా మాట్లాడుతుందేమిటా అనుకోకు. డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నది నా పాలసీ. ఏమంటావు? అసలు మొత్తం ఎప్పుడు తీరుస్తావో ఒక్క మాట అనుకుంటే మంచిది కదా. తరువాత నిష్ఠూరం అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. లహరి ముఖం అప్పటికే వివర్ణమైంది. అంత అప్పు తీర్చే తాహతు మాకు లేదు కిన్నెరా. కానీ అనా పైసలతో సహా తీరుస్తాం. ఎలాగైనా తీరుస్తాం. నీ అంతట నువ్వే సహాయం చేయటానికి ముందుకు వచ్చి మాలో ఆశలు రేపి మధ్యలో వెనక్కి తగ్గితే మా నాన్నగారు దుఃఖంతో సరిగా మాట పెగలలేదు ఆమెకు. నాన్న పోతే ఆయుష్ తీరిపోయాడని అనుకోలేం. వైద్యం చేయించలేక ఆయన్ని చేజేతుల మృత్యువు చేతులకు అప్పగించామన్న బాధ మమ్మల్ని జీవితమంతా వెన్నాడుతుంది. ఆయనకేమైనా అయితే మా అమ్మ బ్రతకదు. మేము అమ్మా నాన్న లేని పిల్లలం కాకూడదంటే నువ్వు పెద్ద మనస్సు చేసుకుని మాకు అప్పు పెట్టాలి కిన్నెరా. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. దబ్బున కిన్నెర కాళ్ళ మీద పడి ఏడవసాగింది లహరి. అప్పు పెట్టనా అని నేనన్నానా? అప్పు పెడతాను. కానీ డబ్బు రూపంలో నువ్వు నా అప్పు తీర్చాలంటే నీకు ఈ జన్మలో కాదు కానీ మరో రూపంలో వెంటనే తీర్చే మార్గం నేను చెబుతాను. చెప్పమంటావా? చెప్పు. నువ్వేం చెప్పినా నేను వింటాను. మా నాన్న మాకు దక్కుతాడంటే నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే అంది లహరి. మాట తప్పవు కదా అడిగింది కిన్నెర. తప్పను అంది లహరి. నీ మాన ప్రాణాలు అడిగినా ఇస్తావు కదా. ఇస్తాను. ఇదంతా నన్ను పరీక్ష చేయడానికి కిన్నెర ఆడుతున్న నాటకమైతే ఎంత బాగుండును. తాకట్లో ఇల్లో పొలాలో వస్తువులో పెట్టడం ఆనవాయితీ. మరి నువ్వేం పెడతావు తాకట్టుగా అడిగింది కిన్నెర. తాకట్టు పెట్టడానికి మా దగ్గర ఏముంది కిన్నెర. మనుషులను తాకట్టుగా ఉండాల్సిందే అంటూ శుష్కంగా నవ్వింది లహరి. నిన్ను తాకట్టు పెట్టుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కిన్నెర అదోలా నవ్వింది. ఈ క్షణం నుండి నేను నీ మనిషిని. నన్ను నీ ఇంట్లో నౌకరుగా ఉపయోగించుకున్నా నాకే అభ్యంతరమూ లేదు అంది లహరి. అయితే రుణపత్రం రాసుకుందామా అంది కిన్నెర. నన్ను తాకట్టుగా పెట్టుకున్నట్లుగానా? అవును, నిన్ను తాకట్టు పెట్టుకున్నట్లుగానే. రుణం తీరే వరకు నువ్వు నా ఆధీనంలో ఉంటావు. తనంత తానుగా ముందుకు వచ్చి సహాయం చేస్తానని ఇప్పుడు పక్కా షైలాగ్గా మాట్లాడడం ఆశ్చర్యం గొల్పింది లహరికి. ఇదంతా నవ్వులాటైతే ఎంత బాగుండు అనుకుంది. రావు గారి కిడ్నీ ఆపరేషన్కి డేట్ నిర్ణయమైంది. ఆ వార్త దీపావళి బాణసంచా పేల్చినట్లుగా అనిపించింది. లహరి వాళ్ల ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి. ఆనంద బాష్పాలు కారిపోయాయి. లహరి ఆనందం పట్టలేక కిన్నెరను వాటేసుకుంటే యశోద కిన్నెర చేతులు పట్టుకుని తడికళ్లతో అంది. నువ్వు మా పాలిటి దేవతవమ్మా. లహరిని తీసుకెళ్లి ఈ రాత్రి నాతో ఉంచుకుని ఉదయం పంపిస్తానండి అంది కిన్నెర. అలాగే తల్లి మనస్ఫూర్తిగా చెప్పింది యశోద. మీ అమ్మాయి ప్రాణాన్ని తీసుకుపోతున్నానండి అని అన్నా కాదనే స్థితిలో లేదామె.
వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి సౌజన్య, సుహాసిని వచ్చి ఉన్నారు. రూఫ్ గార్డెన్లో తివాచీ మీద కార్డ్స్ రెడీగా పెట్టి కూర్చున్నారు. ఓ పక్కగా సీసాలు, ప్లేట్లలో జీడిపప్పు ఉన్నాయి. ఇవాళ మనం 12 గంటల వరకు నిద్రపోయేది లేదు, ఆడుతూనే ఉండాల్సిందే. నువ్వు నీ పగ సాధించటానికి ఒక ఆయుధాన్ని సాధించి మొదటి విజయం సంపాదించిన సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పాపం లహర్ని అదరగొట్టేస్తారా ఏమిటి అంది కిన్నెర. మీకు అలవాటేమో, నాకేదైనా పుస్తకం ఇస్తే వెళ్ళి దూరంగా కూర్చుంటాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, నా కోసం మీ సరదా మానుకోనక్కర్లేదు ఇబ్బందిగా అంది లహరి. నిన్ను వదిలిపెట్టి మేం మాత్రమే పార్టీ చేసుకుంటామా? చి, ఈ రోజు నుండి నువ్వు మాలో ఒకటివి అంది సుహాసిని. తాగకపోతే నేను మీలో ఒకటిని కాదా? ఎలాగైనా మనం ఫ్రెండ్స్మే అంది లహరి. నువ్వు తాగకపోతే తాగని నీ ముందు మేం తలలు వంచుకోవాల్సి వస్తుంది, తప్పు చేసిన వాళ్ళలాగా. కాబట్టి నువ్వు తాగాల్సిందే. తాగడం తప్పని తెలిసి మీరెందుకు తాగుతున్నారు? మనది చలిదేశం అనుకున్నారా? తాగకపోతే వెచ్చదనం రాదనుకోవడానికి? మనం దొరసాన్లమా తాగి తోగడానికి? నన్ను మీలో కలుపుకోవడం కాదు. స్నేహానికి నిజమైన విలువ ఇచ్చే వాళ్ళైతే మీరు తాక్కండి. ఆనందం సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. పాడుకుందాం, చక్కగా ఏమైనా కబుర్లు చెప్పుకుందాం. ఏం కబుర్లు? సినిమాల గురించి, రాజకీయాల గురించి, నవలల గురించి చెప్పుకోవడానికి ఎన్ని కబుర్లు లేవు. కాన్వెంట్లో పంతులం ఉద్యోగం వెలగబెట్టింది కదా, మనం పిల్లకాయలం అనుకుని లెక్చర్ ఇస్తోంది. ఈ తలనొప్పిని నువ్వు వదిలించాల్సిందే కిన్నెర. సౌజన్య బాధపడుతున్నట్లుగా కణతలు రుద్దుకుంటూ విసుగు వ్యక్తం చేసింది. ఏయ్, నిన్ను తీసుకొచ్చింది నీ చేత కాషాయ వస్త్రాలు ఇప్పించుకోవడానికి కాదు. ఇవాళ నువ్వు రుచి చూడక తప్పదు. నువ్వు చెప్పే ఈ చచ్చు కబుర్లలో, పాటల్లో, ఆటల్లో మజా ఈ సీసాలో ఉంది అంటూ గ్లాసులో కొంచెం మందు పోసి లహరికి ఇవ్వబోయింది కిన్నెర. ప్లీజ్ కిన్నెర, నీ చేత్తో విషం ఇచ్చినా తాగుతాను కానీ ఇదొద్దు. బుద్ధొచ్చింది. నేను మీకు నీతులు చెప్పను. నా హద్దులు మరచి మాట్లాడినట్లున్నాను, క్షమించండి. మీ ఇష్టం, మీరు తాగండి, ఏమైనా చేసుకోండి. కిన్నెర చెయ్యి ముందుకు వచ్చిన కొద్దీ వెనక్కి వెనక్కి తప్పుకుంటూ దీనంగా అంది లహరి. దీన్నేదో మనం చెరచబోతున్నట్లు ఈ అరుపులేమిటి? ముక్కు పెట్టి ముగ్గురం కలిసి నోట్లో పోస్తే అప్పుడు ఉంటుంది అసలైన మజ. గ్లాస్ పట్టుకుని అదే అడుక్కుంటుంది ఇంకొంచెం పొయ్యమని. ప్లీజ్, మీకు దండం పెడతాను. మీరు ఇలా బలవంత పెడతారని తెలిస్తే రాకపోదును. లహరి కన్నీళ్ల పర్యంతమైపోయింది. చు, ఇంకొక్క మాట నీ నోట్లోంచి రాకూడదు. నేను చెప్పింది వినడమే నీ డ్యూటీ. నీకు ఈ క్షణం నుండి సొంత మాట, సొంత ఆలోచన ఉండకూడదు. నువ్వు నాకు తాకట్టున్న సంగతి మరిచిపోకు, కరుగ్గా ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది కిన్నెర. ఆ కరుకుదనానికి దిమ్మెరపోయి చూసింది లహరి. ఈ క్షణం నుండి నీ జీవితం నీది కాదు, అది నాది. దాన్ని నేనేమైనా చేసుకోవచ్చు, అవునా? అవును. అయితే ఇది తాగు. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. తెలిస్తే కదా చంపేసేది. మగవాళ్ళు తాగితేనే అసహించుకుంటాను, అలాంటిది ఆడవాళ్ళు తాగడమా? చిచ్చి, ఇదొట్టి కలుగులోని మూషికం. ఈ విశాల విశ్వం గురించి ఏమీ తెలియదు. పైగా ఎన్నో అపోహలున్నాయి. తాగడం తప్పంటుంది. అసలు అది మధు అని దీనికే తెలియదు. దీన్ని దేవతలు సైతం ఎంతో ప్రియంగా తాగుతారని తెలియదు. నువ్విది తాగందే వదలని రోజు. కిన్నెర గ్లాస్ పట్టుకుంటే మిగతా ఇద్దరు ఒకరు చేతులు పట్టుకుని ఒకరు ముక్కు మూసి బలవంతంగా తాగించేశారు లహరికి. గొంతు యథా బగ్గును మండిపోయినట్లుగా అయ్యాయి. కళ్ళల్లో సొల్లు తిరుగుతున్న నీళ్లు. తను అపవిత్రమైపోయినట్లుగా, పాతాళంలోకి విసిరివేయబడినట్లుగా ఫీలింగ్. కిన్నెర, సౌజన్య, సుహాసిని గ్లాసు మీద గ్లాసు ఖాళీ చేశారు. జీడిపప్పు ప్లేట్లు కూడా ఖాళీ అయ్యాయి. నలుగురిలోనూ ఓ విధమైన నిష ఆవరించింది. లహరి, జాగ్రత్తగా విను. నీకో పని అప్పగించబోతున్నాను అన్నది కిన్నెర. చెప్పు. మాట తడబడింది లహరికి. నువ్వు ప్రేమించాలి ఒక 6 అడుగుల అందగాన్ని. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు, ప్రేమించమంటే ప్రేమించేది ప్రేమ కాదు. లహరి అప్పటికే దేవదాసును ఆవేశించినట్లుగా అంది. కరెక్ట్. నువ్వు ప్రేమించక్కర్లేదు, ప్రేమించినట్టు నటిస్తే చాలు అన్నది కిన్నెర. నాటకంలో నటిస్తే తప్పులేదు, జీవితంలో నటిస్తే జీవితమే ఒక నాటకం అవుతుంది కిన్నెర. జీవితం అబాస్పాలవుతుంది చెప్పింది లహరి. నువ్వు నాకు తాకట్టు ఉన్న విషయం ప్రతి క్షణం నా చేత గుర్తు చేయించుకోకు.
నీ రుణం తీరే వరకు నువ్వు నా చేతిలో కట్పుట్లేవి. నేనాడించినట్లు ఆడాలి. చాణక్యుడు రూపొందించిన విషకన్యలా మారాలి. వగలు ఒలికించి వలపులు రేకెత్తించి వాణ్ణి సమూలంగా నాశనం చెయ్యాలి. నా పగ తీరాలి నీ వల్ల. తాగి ఎర్రబడ్డ కళ్ళు, బుసలు కొడుతున్న ఆవేశం కాల నాగినిలా కనిపించింది లహరికి. భయంతో కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా మగత కమ్మి అక్కడే తివాచీ మీద ఒరిగిపోయింది. లహరికి మెలకువ వచ్చేసరికి తెల్లవారిపోయింది. సూర్యకిరణాలు చురుక్కుమని పొడుస్తున్నాయి ముఖం మీద. పక్కనే తొట్టిలో విరిసిన ఎర్ర గులాబీ చిరునవ్వుతో పలకరించింది. దిగ్గున లేచి కూర్చుంది లహరి. అంతలో నౌకరు వచ్చి చెప్పాడు, మీరు లేచి ముఖం కడుక్కుంటే టీ కానీ కాఫీ కానీ ఇమ్మన్నారండి చిన్నమ్మగారు. కిన్నెరేది? ఫ్రెండ్స్తో కలిసి జాగింగ్కి వెళ్ళారమ్మా, వచ్చే టైం అయింది. ఈలోగా మీరు నిద్రలేచి ముఖం కడుక్కుంటే టీ ఇమ్మని చెప్పారు. నౌకరు బాత్రూమ్ చూపించి టూత్ పేస్ట్ ఇచ్చాడు. లహరికి తలంతా బరువుగా సుత్తులతో బాదుతున్నట్లుగా ఉంది. రాత్రంతా ఏవేవో పేడకలలు. కాళ్ళ కిందకి నేలందక కింద పడుతున్నట్లుగా ఉలికిపాటు. రాత్రి కిన్నెర ప్రవర్తన గుర్తుకు వచ్చింది. ఎంతో స్నేహశీలిగా దయామయిగా కనిపించే ఆమె హఠాత్తుగా రాక్షసిగా మారిపోయిందేమిటి? మారిపోయి తనకు ఓ విచిత్రమైన ఆజ్ఞ ఇచ్చింది, 6 అడుగుల అందగాడిని ప్రేమించమని. అసలు ఇదంతా నిజమా కళ? కళ అయితే ఎంత బాగుండు. ముఖం కడుక్కుని కాఫీ తాగడం పూర్తి చేసేసరికి కిన్నెర ఫ్రెండ్స్తో కలిసి జాగింగ్ నుండి వచ్చింది. టీషర్ట్ నిక్కర్లో. హాయ్ లహరి, రాత్రి బాగా నిద్ర పట్టిందా? సరదాగా పలకరించింది కిన్నెర. రాత్రికి ఇప్పటికీ ఎంత తేడా! స్వీట్ డ్రీమ్స్లో తేలిపోయి ఉంటావు. 6 అడుగుల అందగాడితో ప్రేమ విహారాలు చేసి ఉంటావు, అవునా? అన్నది కిన్నెర. కల కాదన్నమాట. లహరి ముఖం లానమైంది. నాకు ఎలాగూ ఉంది, ఇంటికి వెళ్ళిపోతాను కిన్నెర. ఎంత స్వార్థమో చూడు. మీ నాన్నగారికి ట్రీట్మెంట్ కోసమని నా వెంట తిరిగావు. దేవతవు అది ఇదని పొగిడావు. నీ రుణం ఎలా తీర్చుకోను అని కన్నీళ్లు పెట్టుకున్నావు. ఇప్పుడు చూడు, నాకు తెలుసు తెప్ప ఒడ్డుకి చేరితే లంగరుతో పనేమిటని. మీ నాన్నగారి ఆపరేషన్కి డేట్ ఫిక్స్ అయినా నా పని పూర్తయ్యే వరకు పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది, గుర్తుంచుకో. నన్నేం చేయమంటావో చెప్పు, మాటలెందుకు? నా ఆత్మగౌరవం కించపరచనంత వరకు నేనేమైనా చేస్తాను అంది లహరి. నా కోసం చిన్న నాటకం ఆడమన్నాను, ఆ మాత్రం ఉపకారం చెయ్యలేవా? నేను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం అనుకో. ఉపకారం అన్నావు, బాగుంది. రాత్రి ఏదేదో అన్నావు, కట్పుత్రులి అని, అది ఇది అని, గుర్తుందా? బాధగా అడిగింది లహరి. నిజమా? అలా అన్నానా? రాత్రి గుర్రం ఎక్కాను కదా, ఏమన్నానో గుర్తులేదు. అతిగా వాగితే క్షమించు లహరి. నేను అడిగేది నీ సాయమే, ఆజ్ఞ కాదు. ఏం చెయ్యాలో చెప్పు. ఏం చెయ్యాలో చెప్పే ముందు ఏం జరిగిందో చెప్పాలి నీకు. ఆ విషయం తీరిగ్గా మంచి మూడ్లో చెప్పాలి. సాయంత్రం రా ఆఫీస్ నుండి తిన్నగా ఇక్కడికే అన్నది కిన్నెర. సాయంత్రమా? భయంగా చూసింది. మళ్ళీ నిన్నట్లా జరిగితే? దాన్నంత సీరియస్గా తీసుకోకు, టేక్ ఇట్ ఈజీ. మాకు కంపెనీ ఇచ్చాననుకో, నువ్వేం చెప్పినా చేస్తాను, తాగమని మాత్రం బలవంత పెట్టకు అంది లహరి. సరే, ఆ విషయంలో నిన్నిక కష్టపెట్టను, సరేనా? క్షణంలో రంగులు మార్చే ఊసర వెళ్ళిలా కనిపించింది కిన్నెర. సాయంత్రం ఆఫీస్ దగ్గరికి కారు పంపిస్తాను, వచ్చేయి ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది. రూఫ్ గార్డెన్లో పూల తొట్ల మధ్య కుర్చీలో కూర్చున్న కిన్నెర అడిగింది, లహరి, నువ్వెప్పుడైనా ప్రేమలో పడ్డావా? మొన్నటి వరకు చదువు అదవుతూనే బ్రతుకు తెరువు ఎలా అన్న ధ్యాస. నాకు ప్రేమ గురించి ఆలోచించే తీరికే చిక్కలేదు కిన్నెర. ఏ మన్మథ రూపమో పూలబాణమై గుండెల్లో గుచ్చుకున్నప్పుడు ప్రేమ అన్న మంత్రంతో వలపు వాకిలి గుహద్వారం తెరుచుకున్నట్లుగా తెరుచుకుంటుంది. పూలబాణం గుచ్చుకోవడానికి నీకు తీరికే ఉండక్కర్లేదు. ఆ గుచ్చటాలు బాధలు నాకేం తెలియవు కిన్నెర. బహుశా నేను పెరిగిన వాతావరణం, నా తల్లిదండ్రుల పెంపకం నా చుట్టూ ఏదో అదృశ్యపు కోట కట్టి ఉంటాయి. అందుకే అలాంటి ఆలోచనలే నాకింతవరకు కలగలేదు. అదృష్టవంతురాలివి. నీ ఎదుటున్న ఈ కిన్నెర మాత్రం ప్రేమించి భంగపడిన దురదృష్టవంతురాలు. సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. అతని పేరు సమీర్ కుమార్. వృత్తిలో కత్తిలా దూసుకుపోతున్న ఒక అడ్వకేట్. అతడిని చూసిన తొలి క్షణమే నా మనసు రాగరంజితమైంది. హృదయవేణ శృతి చేయబడి వలపు పాటలు పాడడం మొదలుపెట్టింది.
నా దురదృష్టం ఎక్కడ ప్రారంభమైందంటే అతని చూపులకు నేను నచ్చలేదు. అతడి కోసం నేను ఒకసారి మృత్యుముఖంలోకి వెళ్ళినా అతడి మనసు కరగలేదు. ఎలాగైనా అతనితో నా వివాహం జరిపిస్తారని అడగడానికి వాళ్ళింటికి వెళ్ళిన డాడీ తండ్రి కొడుకుల చేత ఘోరంగా అవమానించబడి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇచ్చిన మనసును రత్నాల హృదయంలో పొదుపుకోవలసిన వాడు రాతి ముక్కలా విసిరేశాడు. పొందాలనుకున్న మగవాడిని పొందలేకపోయినప్పుడు సహజంగానే ద్వేషం, పగ రగులుతాయి. ప్రేమించి భంగపడితే ఆ మనసు పడే బాధ ఏమిటో అతనికి తెలియచెప్పాలని అందుకు సాధనంగా నిన్నెంచుకున్నాను. ఆ స్వార్థంతోనే నేను నీకు సాయపడ్డాననుకో. చెప్పు, నా పగ తీరుస్తావా? కిన్నెర పగ తీర్చడం కోసం తానొక మగవాడి గుండెలో వలపు రేపాలి. ప్రేమ జల్లులు కురిపించి నిర్దాక్షిణ్యంగా పిడుగులు కురిపించాలి. గుండెల్లో కసిగా గుణపాలు గుచ్చాలి. పెళ్లి కావలసిన పిల్లతను ఇలాంటి నాటకంలో పాల్గొంటే తనకు పెళ్ళవుతుందా? అమాయకుడైన ఒక మగవాడిని మోసగించిన బాధ తనను వెన్నాడి వేధించక మానుతుందా? మరో మగవాడికి మనసిచ్చి అతనితో కాపురం చేయగలుగుతుందా? ప్లీజ్ లహరి, నీ స్నేహితురాలి గుండెలో మండే మంటలు ఆర్పవా? జాలిగా అంది కిన్నెర. నీ గుండె మంటలు ఆర్పబోయి నా గుండెల్లో మంటలు రేపుకునే పని చేయమంటావా కిన్నెర? ఆ మాట పైకనలేదు. అంటే స్నేహమన్న ఈ ముసుగు తక్షణం పీకేసి తన నిజస్వరూపం చూపిస్తుంది కిన్నెర. రింగ్ మాస్టర్ కొరడా జులిపించినట్లు తను తాకట్టున్న విషయం గుర్తు చేస్తుంది. ఆమె చేతిలో సర్కస్ జంతువు కావడం కంటే ఆమె చెప్పిన పని నోరు మూసుకుని చెయ్యడమే తన మర్యాదను కాపాడుతుంది. కిన్నెర చేతిలో తను తాకట్టు పడటానికి దారితీసిన పరిస్థితుల గురించి పశ్చాత్తాపం లేదు లహరికి. ఎందుకంటే కిన్నెర స్వార్థంతో చేసిన తన తండ్రికి ఆయుష్ పోసింది. ఆమె కల్పించుకోకపోతే ఆయన జీవితంలో మృత్యువు అవలీలగా పాదం మోపేది. సునాయాసంగా ఆయన ప్రాణం పట్టుకుపోయేది. ఆయన పోయాక అమ్మ బతికేది కాదు, బతికినా జీవన్మృతురాలయ్యేది. తన ఇల్లు ఒక శ్మశానం కాకుండా కాపాడిన కిన్నెరకు తన ఊరికే కృతజ్ఞురాలై ఉంటే సరిపోదు. ఆమె కోరిక తీర్చడం తన విధి. ఒక్క విషయం మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. షమ్మీని ప్రేమలో ముంచెయ్యాలి కానీ నువ్వు మునిగిపోకూడదు. నువ్వు ప్రేమలో పడి అతనితో చేతులు కలిపి నాకు ద్రోహం చేసేందుకు తయారైతే మాత్రం పర్యవసానం బాగుండదు. అప్పుడు నేను నీ శత్రువునవుతానని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నాతో శత్రుత్వం సంపాదించే కంటే ఎముడితో చెయ్యి కలపడం మేలన్న నిజం నీకు తెలిసేలా చేయాల్సి వస్తుంది, చెప్పింది కిన్నెర. నటించేటప్పుడు పాత్ర మాత్రమే గుర్తుంటుంది, ప్రేమలు, స్పందనలు నటీనటులను స్పృశించలేవు అన్నది లహరి. అతను చాలా అందంగా ఉంటాడు. ఈ 23 ఏళ్ల జీవితంలో నేను అందమైన యువకులను చూడలేదనా నీ అభిప్రాయం? లేక అతనొక్కడే అందగాడా ఈ ప్రపంచంలో? అటువంటి అపనమ్మకాలేవి నీ మనసులో పెట్టుకోకు కిన్నెరా. ఎల్లుండి షమ్మీ బర్త్డే. అతని ప్రతి పుట్టినరోజున ఆలయంలో అర్చన చేయించడం వాళ్ళ అమ్మగారికి అలవాటు. ఈసారి యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించి అర్చన చేయించి కొడుక్కి ఆశీస్సులు ఇప్పించాలని వాళ్ళ అమ్మగారు యాదగిరి ప్రోగ్రాం పెట్టారు. ఎల్లుండి తెల్లవారుజామున అభ్యంగన స్నానాలు ఇంటి దగ్గరే చేసి కొత్త బట్టలు కట్టుకుని ఇక్కడి నుంచి 5 గంటలకల్లా కారులో బయలుదేరతారు. షమ్మీ దినచర్య, అతని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కిన్నెరకు తెలియజేసే నిరంజన్ ఒకరోజు ఈ వార్త తెచ్చాడు. నీ మాయలేడిని అతని మీద ప్రయోగించటానికి అనువైన ప్రదేశం అదే. యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహం సంపాదించి ఆ మాయలేడిని రంగప్రవేశం చేయించు అని చెప్పాడు. థ్యాంక్ యూ నిరంజన్, నువ్వు చేస్తున్న సహాయం మరువలేనిది అన్నది కిన్నెర. నృసింహావతారం ఎత్తి హిరణ్యకశ్యపుణ్ణి వధించి అనంతరం ఉగ్ర నరసింహుడై చెట్లలో పుట్లలో తిరుగుతున్నాడట విష్ణుమూర్తి. ఆ పరిస్థితిలో దేవతలకి దిక్కుతోచక శ్రీలక్ష్మికి మొరపెట్టుకుంటే ఆ అమ్మవారు అల్లనల్లన భూలోకానికి దిగివచ్చి సుందర వదనారవిందంతోనూ మృదులాపాలతోనూ స్వామిని శాంతపరిచిందట. స్వామివారు అర్చారూపుడై యాదగిరి పర్వతాగ్రాన ఒక గుహలో 2 బండల మధ్యన దృశ్యాదృశ్యంగా వెలిశాడట. అదే గుహలో ఆ బండల కివతల శ్రీలక్ష్మీ సమేతుడైన స్వామి పుష్పమాలాలంకృతుడై సుప్రసన్నుడై భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు.
అక్కడ పూజారులు భక్తులను బెత్తంతో భుజాల మీద కొట్టి తీర్థప్రసాదాలను ఇస్తూ ఉంటారు. ఆ బెత్తంతో కొట్టడం చీడపీడలుంటే పోవడానికట. స్వామివారికి అర్చన చేయించి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నప్పుడు షమ్మీ పక్కన తళుక్కుమని ఓ మెరుపు మెరిసినట్లయింది. ఆ మెరుపు ఓ 25 ఏళ్లలోపు యువతిది. కళ్ళు మూసుకుని భక్తిగా స్వామివారికి నమస్కరిస్తుంది. ఎలాగా కళ్ళు మూసుకుంది కదా అని ఆమెను నిరభ్యంతరంగా చూడగలిగాడు షమ్మి. గోల్డెన్ కలర్ పట్టు చీరలో గోల్డెన్ బొమ్మలా మెరిసిపోతోందామె. ఆమె ఎంత దగ్గరగా ఉందంటే ఆమె నుండి వస్తున్న పరిమళం గాఢంగా ఆగ్రాణించగలుగుతున్నాడు. ఏమిటి ఆ పరిమళం? గులాబీ, మల్లె, మరువం. ఏ దేవతా పుష్పానికో ఉండే అరుదైన పరిమళంలా హాయిగా చుట్టుముడుతోంది. అది ఆమె చల్లుకున్న సెంటు కావచ్చు, కానీ అది ఆమె శరీరం నుండే వస్తున్న ఫీలింగ్. వెనుకటుకో మత్స్యగంధి ఉండేదట, అలా ఈమె ఓ పుష్పగంధి కాకూడదా? కళ్ళు విప్పింది. మన్మథ బాణంలా ఉంగిన కనుబొమ్మల కింద చారడేసి కళ్ళు, అంజన రేఖ తీర్చిన కళ్ళు కొలంలో కమలాలు విచ్చినట్లుగా ఉన్నాయి ఆ ముఖంలో. పూజారిచ్చిన తీర్థం తీసుకుని తడి చెయ్యి తలకు రాసుకుంది. పూలు తీసుకోండి. అమ్మవారి మీద పూలదండ తీసి ఇచ్చాడు పూజారి. అందుకుని వెనుతిరుగుతూ చూసింది షమ్మిని. తెల్లటి షర్ట్ దోవతిలో నిలువెత్తుగా నవమన్మధుడేమో అన్నట్లుగా లహరి ఎంత నిర్వికారంగా చూసినా ఆమె గుండె లయ తప్పినట్లుగా అయింది. అతడు అతి సమీపంగా ఉన్నందుకో, అతడి కళ్ళు సూటిగా తన కళ్ళల్లోకే చూస్తున్నందుకో మనసు విచలితమై చూపు అవనతమై తొట్రుపాటుతో కదిలింది. వీపు మీద నల్ల త్రాచులా బారెడు జడ, అతివకు అందం ఒత్తైన తలకట్టే కదా. వెనుక నుండి చూసినా విగ్రహం చెక్కినట్లుగా. వెంట ఎవరూ లేనట్టున్నారే, ఒక్కతే వచ్చిందా? పూజారి భారతికి బాగా తెలిసిన వాడే. అబ్బాయి వివాహం ఈ సంవత్సరమైనా జరిపిస్తారా అని అడిగాడు. మంచి పిల్ల దొరికితే ఈ సంవత్సరం చెయ్యాలనే ఉంది అంటూ కొడుకు వంక చూసింది భారతి. అతడు వెళ్ళిపోతున్న లహరినే చూస్తున్నాడు. ఎవరా పిల్ల, నీకు తెలుసా అంది తల్లి. అబ్బే తెలీదు. తొట్రుపాటుతో అటు నుండి చూపు మరల్చుకున్నాడు షమ్మి. తల్లి కొడుకులు బయటకు వచ్చేసరికి కోతులకు కొబ్బరి అందిస్తూ కనిపించింది ఆ అమ్మాయి. కాటేజీకి వెళ్ళి ఓ గంట విశ్రాంతి తీసుకుని బయలుదేరుదాం. తెలిసిన వాళ్లకు ప్రసాదం పంపటానికి ఓ 25 లడ్డూలు తీసుకో, అలాగే కుంకుమ ప్యాకెట్లు కూడా. నేను వెళతాను కాటేజీకి, అలసటగా ఉంది కూడా. ఆవిడ కాటేజీ తాళం చెవి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని ఎంతసేపు చూసినా తనివి తీరనట్లుగా ఉన్నా సభ్యత కాదని బలవంతంగా అక్కడి నుండి కదిలాడు షమ్మి. 4 అడుగులు ముందుకు వేశాడో లేదో కెవ్వుమన్న కేక వినిపించి వెనుతిరిగాడు. కోతులు బేభత్సంగా అరుస్తూ ఒకదాన్నొకటి రక్కుకుంటూ ఆ గొడవలో ఓ కోతి లహరి మీద పడి చెయ్యి మీద రక్కింది. దానితో భయపడిపోయి పెద్దగా అరిచింది లహరి. సమీపంలోనే ఉన్న ఒక ఆయన చేతి బెత్తంతో బెదిరించి కోతుల్ని దూరంగా అదిలిస్తూ ఉంటే షమ్మి రక్తం కారుతున్న ఆమె చేతికి తన కర్చీఫ్ గట్టిగా చుట్టాడు. హాస్పిటల్కి వెళ్ళి సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. బాగా భయపడిపోవడం వల్ల పెదవులు అదురుతూ ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి లహరికి. ఇక్కడ హాస్పిటల్ ఉందా అడిగింది. దేవస్థానం వారి హాస్పిటల్ ఉంది, పదండి నేను తీసుకెళ్తాను అన్నాడు షమ్మి. ఈ మాత్రం దానికి ఇంజక్షనా? నాకు అసలే ఇంజక్షన్ అంటే చెప్పలేనంత భయం అంటూ రెప్పలు తమాషాగా అల్లార్చింది లహరి. భయం అంటే ఎలా? సెప్టిక్ కాగలదు, పర్వాలేదు. మా అమ్మగారికి రకరకాల చిట్కా వైద్యం తెలుసు, చాలా వాటికి ఇంట్లోనే వైద్యం చేస్తుంది. నేను వస్తాను. కాటేజీలో మా ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో వచ్చారా? సిటీ నుండి వచ్చారా? అడ్రస్ అడగాలని పెదవుల వరకు వచ్చింది. మరీ చొరవ తీసుకుంటే ఆమె ఏమనుకుంటుందోనని భయపడ్డాడు. వెళ్ళిపోయింది లహరి. తనేనా ఒక అపరిచిత యువతితో అన్ని మాటలు మాట్లాడింది అని ఆశ్చర్యపోయాడు షమ్మి. నిజానికి ఇది తన స్వభావానికి విరుద్ధం. ఇన్ని మాటలు మాట్లాడాలంటే ఆమె తనకి అపరిచితురాల్లాగా అనిపించలేదు. జన్మజన్మల అనుబంధమేదో ఉండాలి తమ మధ్య. ఆమెను చూడగానే ముద్దబంతి గుర్తు రావాలి, ముద్ద మందారం గుర్తు రావాలి, బాపు బొమ్మ గుర్తు రావాలి, గుండెల్లో సన్నాయి మోగాలి. అవును, సరిగ్గా అలాగే జరిగింది. ఆ అమ్మాయిని చూడగానే మళ్ళీ ఎప్పుడు చూస్తాడు? అసలు మళ్ళీ చూసే అదృష్టం ఉందా? కనీసం పేరైనా అడగలేదే.
ప్రతిదానికి ఈ పాడు సభ్యత అడ్డొస్తుంటే ఎలా అడుగుతాడు? తల్లితో కారెక్కుతూ కూడా ఆమె కోసం చూశాడు, ఎక్కడైనా కనిపిస్తుందేమోనని. ఓహో, కారు గుట్టదిగి వెళ్ళిపోతుంటే ఎంతో ప్రియమైన వ్యక్తికి దూరమైపోతున్న బాధ గుండెల్లో. ఆమె జ్ఞాపకం సన్నజాజి పరిమళంలా అతని హృదయంలో నిండిపోయింది. పొద్దున్న లేస్తే ఒకటే కేసులు, కోర్టు ప్రదక్షిణాలు. కేసు గురించి లావాటి పుస్తకాల్లో కూరుకుపోయి కేసు స్టడీ చేయటం. అబ్బా, రొటీన్ లైఫ్ అయి బోరు కొట్టిందిరా. వచ్చే సండేకి ఎక్కడైనా పిక్నిక్ ప్రోగ్రాం పెట్టుకుందాం ఒకరోజు అన్నాడు నిరంజన్. నిజమే, నాకు బోరుగానే ఉంది. పిక్నిక్ ప్రోగ్రాం ఎక్కడ పెట్టుకుందాం అన్నాడు షమ్మి. మనకు పిక్నిక్ స్పాట్లు కరువేంటి? గండిపేట, గోల్కొండ, పబ్లిక్ గార్డెన్స్, కొంచెం దూరం వెళితే పిల్లల మర్రి అన్నాడు నిరంజన్. అయితే వచ్చే సండేకి గండిపేట పిక్నిక్ ప్రోగ్రాం ఫిక్స్. మన ఫ్రెండ్స్ అందరినీ పోగేసి తీసుకువచ్చే బాధ్యత నీది. వెళ్ళి రావడానికి కార్లు, తినడానికి తాగడానికి అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. తాగడానికి అంటున్నావు? దేశీయమా విదేశీయమా అడిగాడు. దేశీయమే, మంజీరా వాటర్. పెద్ద డిజపాయింట్మెంట్. మంచినీళ్లతో మజా ఏముంటుంది బాయ్. పిక్నిక్ అని పేరు పెట్టుకుని పులిహోర దద్దోజనం తిని మంచినీళ్ళు తాగరావటానికా? ఆ అరేంజ్మెంట్స్ నాకు వదిలే. మత్తులో ముంచి మైకంలో తేలుస్తాను. మనది సాత్విక ఆహారం, సాధు పురుషులం. అలాంటి అసభ్యకరమైన పనులు నిషిద్ధం. పిక్నిక్ అంటే కులాసాగా జాలీగా గడపటానికేగా. ఆ కాషాయం కాసేపు ఇంట్లో కొయ్యకు వేలాడేసిరా, ఆ తర్వాత వచ్చి మళ్ళీ కట్టుకోవచ్చు. కానీ మీ ఇష్టం, ఏమైనా ఏడ్చుకోండి, కానీ నన్ను భ్రష్టుని చేయడానికి మాత్రం ప్రయత్నించొద్దు. కొత్త కార్డ్స్, ఫోటోలు తీయడానికి రీళ్లు ఓ 2-3 మర్చిపోవద్దు. అలాగే పాటల క్యాసెట్లు అన్నాడు నిరంజన్. ఆదివారం వచ్చేసింది. అనుకున్నట్లే 2 కార్ల నిండా బయలుదేరారు షమ్మి ఫ్రెండ్స్. గండిపేట చెట్ల మధ్య శుభ్రంగా ఉన్న మంచి ప్రదేశం చూసి తివాచీలు పరిచారు. కారు డిక్కీలోంచి సరంజామా అంతా పట్టుకు వచ్చి పెట్టారు డ్రైవరు, పనివాడు కలిసి. టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టి బ్యాగ్లోంచి కార్డ్స్ తీశాడు నిరంజన్. నిరంజన్, మరొకతను తప్ప అందరూ బ్యాచులర్సే. అందులో ఇంజనీర్లు, ఇండస్ట్రియలిస్టులు కూడా ఉన్నారు. మొత్తానికి అందరూ డబ్బున్న వాళ్లే, హై సొసైటీలకు చెందిన వాళ్లే. 2 జట్లుగా విడిపోయి కార్డ్స్ ఆడుతూ ఉండగా వాళ్ల మధ్యలో కబుర్లు దొర్లిపోతున్నాయి. టేప్ రికార్డులో హోరెత్తుతున్న మ్యూజిక్ శ్రోతల గుండెల్లో ఉత్సాహం, ఉల్లాసం వరకలు వేయిస్తున్నది. నీకు సంబంధం నిశ్చయమైందని మొన్న మీ ఫాదర్ చెప్పారు. డౌరీ ఎంత ఇస్తున్నారేమిటి? హరీష్ని అడిగాడు నిరంజన్. కుడి చెయ్యి 5 వేళ్లని ఆడించాడు హరీష్. 5 లక్షలా? అంత ఖరీదు చేస్తావురా నువ్వు? మోహన్ అన్న అతను ఆశ్చర్యం వెలుగుచ్చాడు. మనకేం తక్కువ? కాలర్ ఎగరేశాడు హరీష్. ఇంజనీర్ని, 25 ఏళ్ల పడుచువాణ్ణి, అందగాణ్ణి, మా ఫాదర్ సంపాదించిన లకారాలకు వారసుణ్ణి. అంటే 5 లక్షలకు అమ్ముడుపోతున్నావనే కదా అర్థం. ఆడది డబ్బు తీసుకుని పక్కన పడుకుంటే వ్యభిచారి అంటాం. డబ్బు తీసుకుని ఓ ఆడదాని మెడలో తాళి కడుతున్న నిన్నేమనాలిరా? వ్యంగ్యంగా అడిగాడు షమ్మి. పిచ్చి స్వామ్యం ఎందుకు తెస్తావు కానీ మగడా? నువ్వు కట్నం తీసుకోవా? కోను, పెళ్లి ఖర్చులు మేమే పెట్టుకుంటాం. మగపిల్లాడి వయ్యుండి నీ చేతి ఖర్చులు పెట్టుకోవడం ఏమిట్రా నీ వెర్రి? కాకపోతే ఆడపిల్ల తండ్రి దగ్గర అడుక్కుని పెళ్లి చేసుకోవడం కంటే నయమే కదా. అది అడుక్కోవడం అనరో, అమ్ముడుపోవడమో అనరో. మన పెళ్లిలో ఓ చక్కని సాంప్రదాయం ఉంది. ఆడపిల్ల బరువు దింపుకుంటూ, అంటే మన భుజాల మీదకి దింపుతూ ఇచ్చుకునే ఓ బహుమానం. ఆ బహుమానం ఇచ్చుకోవలసి రావడంలో ఎన్ని సంసారాలు కూలిపోతున్నాయో తెలుసా? ఆడపిల్ల పుట్టాక తప్పదు మరి. దానికి మనం ఏం చేస్తాం? మన అక్కా చెల్లెళ్ళని ఎవరైనా కట్న కానుకలు లేకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారా చెప్పు? నీ అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళని నీ పెళ్లితో ముడిపెట్టుకోవడం నువ్వు చేస్తున్న తప్పు. వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందన్న ప్రశ్న నీకు అనవసరం. నీ పెళ్లి గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. చదువుకున్నావు, గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్నావు. ఓ ఆడపిల్ల మెడలో తాళి కట్టి ఆ పిల్ల తండ్రి నుండి కట్న కానుకల రూపంలో అతని రక్త మాంసాలు పెండకూడదన్న సంస్కారం నీకు లేకపోయాక ఎందుకు నీ చదువు? నువ్వు ఒక ఇంటివాడివి కావాలంటే ఒక ఆడపిల్ల తండ్రి ఇల్లు గొల్ల కావాలా? ప్రతి యువకుడు వరకట్నం ఒక దురాచారం అనుకున్న రోజు నీ అక్కా చెల్లెళ్ల పెళ్లిళ్ళు ఒక సమస్య కానే కాదు. ఒక ఆదర్శం నీతో ప్రారంభం కావాలి గాని అది ముందే నీ ఎదుటి మనిషి నుండి ఆశించకూడదు. నిన్ను చూసి నీ ఎదుటి మనిషి మారతాడు, అది న్యాచురల్.
ఒక్కరితో ప్రారంభమయ్యే ఆదర్శం ఒక స్ఫూర్తి అయి కర్ర నుండి కర్రకు ప్రాకే మంటలా జనంలో పాకిపోతుంది, వాళ్ళని ప్రభావితం చేస్తుంది. నీ సంగతేమిట్రా శ్రీరామచంద్రమూర్తి? నిరంజన్ అడిగాడు. వాడికి జన్మలో పెళ్లి కాదులే సురేష్ అన్నాడు. ఉద్యోగం చేసే అమ్మాయి కావాలట, అది ప్రభుత్వ ఉద్యోగం చేసేది కావాలట. ఉద్యోగం చేసే అమ్మాయిలకు కరువు వచ్చిందా దేశంలో? ఉద్యోగం చేసే అమ్మాయిలకు కరువేం లేదు కానీ ఆల్ ఇన్ వన్లా ఆమె అందంగా కూడా ఉండాలట. ముందు సంప్రదాయ కుటుంబంలో పుట్టాలి, కట్నం కూడా ఇవ్వగలిగిన వాళ్ళు కావాలి. ఇంకా వాడి కోరికలు అనంతంలే. బంగారు గుడ్లు పెట్టే బాతులా ఉద్యోగం చేసే పెళ్ళాం దొరికాక ఇక కట్నం కూడా ఎందుకురా? కట్నం తీసుకోపోతే నా పెళ్లి ఖర్చులకు అప్పు చేస్తారా మా వాళ్ళు? కూతురికి పెళ్లి చేయడం లేదా? అలాగే కొడుకుని ఓ ఇంటివాడు కావాలంటే తప్పదుగా మరి. మగజన్మకి మరీ అంత హీనస్థితి పట్టలేదులే, ఇప్పట్లో పట్టదు కూడా. కట్న కానుకలు తీసుకోకుండా ఆదర్శవంతంగా చేసుకునే పెళ్లిని నువ్వు హీనం అన్నావంటే మన సమాజం ఇక బాగుపడదు అన్నాడు షమ్మి విచారంగా. ఇప్పుడేమొచ్చింది మన సమాజానికి? తలారి మామలు, తలకొరివి పెట్టే అత్తలు, కొట్టి చంపే మగాళ్ళు, ఎటు చూసినా ఆడవాళ్ల కన్నీళ్లు. ఎందుకొచ్చిన డాంబికాలు, ఎందుకొచ్చిన మొసలి కన్నీళ్లు? పెద్ద స్త్రీజన పక్షపాతిలా పోజు. కిన్నెర నీకోసం ఆత్మహత్య చేసుకోబోయినప్పుడు ఏమైందట ఈ పక్షపాతం? నిరంజన్ గుర్చినట్లుగా అడిగాడు. కిన్నెర ఓ ఆ మిఠాయి పొట్లమా? పెళ్ళావంటే ఒద్దిగ్గా కాపురం చేసుకునే పిల్ల కావాలిరా. మగాళ్ల నోట్లో నీరు రించే మిఠాయి పొట్లంలా ఉండకూడదు. వాళ్ళు పెళ్లికి పనికిరారు. మన షమ్మి వద్దని చెప్పి మంచి పని చేశాడు షమ్మి తరపున అన్నాడు హరీష్. ఆ టైపు ఆడపిల్లలు గర్ల్ ఫ్రెండ్స్గా పనికొస్తారు, పెళ్లికి కాదు. పెళ్ళైతే ఆమె ఒద్దిగ్గా కాపురం చేయదని నీకెవరు చెప్పారు? ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కొందరి ముఖార విందాలే ఆ సంగతి చెబుతాయి. షమ్మి ముందుగానే ఆటలో అవుట్ అయ్యాడు. ఊరికే కూర్చోవడం ఎందుకని లేచి చెట్లని పూపొదరిళ్లని చూస్తూ ముందుకు సాగాడు. సావిరహే తవదీనా రాధా సావిరహే తవదీనా. తేనె సోనలా సాగి వస్తోంది ఒక స్వరం. ఆమె పాటలో జలతరంగిణులున్నాయి, వేణానాదాలున్నాయి, వేణుగానాలున్నాయి, కోకిల స్వరాలున్నాయి. అంతెందుకు అమృతమే ఉందని అనిపించింది ఆమె స్వరంలో. కుతూహలంతో షమ్మి అడుగులు అటువైపు సాగాయి. తమలాగే ఆడపిల్లలు పిక్నిక్ వచ్చినట్లున్నారు. చెట్ల కింద జంబుకానాల మీద 5-6 దాకా కూర్చొని ఉన్నారు. వాళ్ల మధ్య ఒక అమ్మాయి తలంచుకొని పాడుతోంది. షమ్మి చూపుల్లో సంభ్రమం. యాదగిరి గుట్ట మీద కనిపించిన తనలో అలజడి రేపిన అమ్మాయి. ఆమెను మళ్లీ చూస్తాననుకోలేదు. ఆమె ఒక తీయని జ్ఞాపకంగా మిగిలిపోతుంది అనుకున్నాడు. ఆమె గంధర్వ కన్యే కాదు, గాన సరస్వతి కూడానన్నమాట. ఏయ్ లహరి, నీకు ఏటిదాపున తోట లోపల తేట తేనీయలొలుకు పాట వస్తే పాడవే. ఏకవీర సినిమాలో ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. అది ఇంకోటి కూడా, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై ఈ అడవి దాగిపోనా. కృష్ణశాస్త్రి గారి పాట ఒక అమ్మాయి రిక్వెస్ట్ చేసింది. ఏ సుధా, హిందీ సినిమా పాట పాడవే అని మరో చెల్లి రిక్వెస్ట్. ఆకులో ఆకునై ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం అంటూ మొదలుపెట్టింది లహరి. మైమరచిపోయినట్లుగా నిలబడ్డ షమ్మి హలో సమీర్ కుమార్ గారు అన్న పలకరింపుతో ఉలిక్కిపడ్డాడు. దగ్గరలోనే ఉన్న ఓ పూపొద చాటు నుండి బైనాక్యర్లోంచి తనని గమనిస్తున్న కిన్నెర అతనికి చిన్న షాక్ ఇద్దామని బయటకు వచ్చింది. ఆమె అనుకున్నట్లే అతను ఉలిక్కిపడ్డాడు. అనుకోకుండా ఓ రాక్షసిని చూసినట్లుగా. కన్నంలో దొంగలా ఉలిక్కిపడ్డారే. ఆ అమ్మాయి పాట పాడుతుంటే వింటున్నాను. దీన్ని దొంగతనం అంటారా? తెల్లబోయి అన్నాడు షమ్మి. చాటుగా నిలబడి వినడం దొంగతనం అనక ఏమంటారు? అంత గానప్రియులైతే డైరెక్ట్గా ముందుకు వచ్చేసి వినొచ్చుగా. నాకు అభిమాని దొరికాడని ఆమె మరింత ఉత్సాహంతో పాడుతుంది. ముక్కు మొహం తెలియని అమ్మాయి ముందుకు వచ్చేసి ఆమె పాట వింటానంటే ఏమి సభ్యత? ఇలా చెట్ల చాటును నిలబడి వినడం ఏమి సభ్యత? కిన్నెర కావాలని కెలుక్కున్నట్లుగా మాట్లాడడంతో చిర్రెత్తుకొచ్చింది షమ్మికి. నేను కావాలని చాటుగా నిలబడలేదు, ఈ చెట్లు నాకు చాటుగా నిలబడ్డాయి. తిట్టాలంటే ఈ చెట్లను తిట్టండి. లాయరీ కదా, ఆ లాజిక్ బాగానే తెలుసు. ఆ అమ్మాయి నీ ఫ్రెండ్ అన్నమాట. 100 కాకుల్లో ఓ కోయిల వచ్చి పడ్డట్లుగా ఉంది. ఆ అమ్మాయికి మీలాంటి వాళ్లతో స్నేహం ఎలా కలిసిందో అన్నాడు షమ్మి. ఏ సుధాలహరి, నువ్వు కోయిలవేనట.
ఏ సుహా సౌజీ మనం కాకులమట పెద్దగా అరిచి చెప్పింది కిన్నెర. ఏంటి మనం కాకులమా? తారా జువ్వలా లేచొచ్చి షమ్మీని చుట్టుముట్టారు. లహరి మాత్రం కూర్చున్న చోటు నుండి లేవలేదు. ఇంత సంఘీభావం కాకులకు తప్ప ఇంకెవరికుంటుంది అన్నాడు షమ్మీ నిర్భయంగా. ఈ గొడవకి నిరంజన్ వాళ్ళు లేచొచ్చారు. ఓ కిన్నెర, మా సుహా కూడా వచ్చిందే, మీరు వచ్చారా పిక్నిక్కి? నిరంజన్ ఓ పక్క రహస్యంగా కన్నుగీటుతూ పైకి ఏమీ తెలియనట్లుగా పలకరించాడు. మీరొచ్చారని మేం రాకూడదా ఏమిటి? చిరుబురులాడింది కిన్నెర. ఆ మాట నేనెలా అంటాను? ఈ గండిపేట నా సొంతం కాదుగా, భుజాలు ఎగరేస్తూ అన్నాడు నిరంజన్. ఆడాళ్ళు లేకుండా పిక్నిక్ ప్రోగ్రాంకు అందమేమిటా అని ఇందాకటి నుండి ఇదైపోతున్నాను. మీరు కనిపించగానే ఆ లోటు తీరినట్లయింది. కిన్నెర గారు ప్లీజ్ మా కంపెనీ ఇద్దురు. కిన్నెరతో ముఖపరిచయం ఉన్న హరీష్ అన్నాడు. ఎలా కనిపిస్తున్నాం మీ కళ్ళకి? మగాళ్లతో కలిసి డాన్సులు చేసే బజార్ టైప్ అనిపిస్తుందా? కోపంతో మండిపడింది సౌజన్య. ఎంత మాట సిస్టర్, బజార్ టైప్ అనుకోలేదు కానీ సోషల్ టైప్ అనుకున్నాను. కానీ అన్సోషల్ అని ఇప్పుడేగా తెలిసింది. నీ ఫ్రెండ్ని నోరు దగ్గర పెట్టుకోమని చెప్పన్నయ్య, సుహాసిని నిరంజన్తో చెప్పింది. హరీష్ గాబరా పడ్డట్టుగా తన నోరు తడిమి చూసుకుని అరే నా నోరు నా దగ్గరే ఉందే అన్నాడు. అతని అభినయానికి స్వపక్షమే కాక శత్రుపక్షం కూడా పక్కున నవ్వక తప్పలేదు. ఇందాక పాట పాడిన అమ్మాయి సుధాలహరి కదూ, ఈమె పాటలన్నీ మీరొక్కరే వినాలనుకోవడం ఎంత అన్యాయం. మేమేం పాపం చేశాం? ఆ అమ్మాయి పాడితే మేము విని తరిస్తాం చనువుగా అన్నాడు నిరంజన్. అంతగా మీరు వినాలి అనుకుంటే టికెట్ పెట్టి వినిపిస్తాం. షమ్మీ కేసి ఓరగా చూస్తూ కనీ కనిపించని నవ్వుతో అంది కిన్నెర. టికెట్ కొని వింటేనే ఆమె పాటకి విలువ. ఎంత ఇవ్వాలి? పోజుగా ప్యాంటు జేబులోంచి పర్సు తీస్తూ అన్నాడు నిరంజన్. మహారాజ పోషకులు చందా 1116 అన్నమాట అంది కిన్నెర. పర్సులో నోట్లన్నీ తీసి లెక్క పెడితే 500 మాత్రం అయ్యాయి. మీ పర్సులన్నీ బయటకు తీయండిరా. షమ్మీ పర్సులోనే అతనికి కావలసిన మొత్తం దొరికింది. 1116 లెక్కగట్టి కిన్నెర చేతికిచ్చాడు నిరంజన్. ఇదేం జానతనమండి, మనిషి ఒక్కింటికి 1116. 1116లకు ఒక్కరు మాత్రమే వినాలి గడుసుగా అన్నది కిన్నెర. 1116 ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు, అయితే ఆమె విడివిడిగా మా కోసం పాడాలి అన్నాడు షమ్మీ. అందరికీ కలిపి ఒకే పాట అయినప్పుడు అందరినీ కలిపి 1116 సమంజసమే. పేనాస్థానం ముందు పుట్టి తరువాత మీరు పుట్టారని అర్థమైంది. సింగరాజు లింగమూర్తికి వారసులని నేను సరిగ్గానే పేరు పెట్టాను. ఎవరా లింగమూర్తి? ఏమా కదా సురేంద్ర అడిగాడు. ఆ కథ తరువాత కానీ పాట కచేరీ మీ దగ్గర మా దగ్గర అడిగాడు నిరంజన్. మా దగ్గరికి రండి, తమ జంబుకానా మీదకి ఆహ్వానించింది కిన్నెర. లహరికి నిరంజన్ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసింది. వీళ్ళంతా నీ పాట వినడం కోసం వచ్చారు. ఇందాక మీరు పాడిన పాట మమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చిందండి. చాలా మధురమైన స్వరం మీది. పూర్వజన్మలో కోకిలై పుట్టుంటారు, ఈ జన్మలో గానకోకిలయ్యారు. ఒక పొగట్ట విసిరాడు హరీష్. పాడు లహరి, నీ పాట కోసం వీళ్ళ దగ్గర 1116 వసూలు చేశాను కిన్నెర చెప్పింది చేతిలో ఉన్న నోట్లను చూపిస్తూ. నా పాట కోసం డబ్బు వసూలు చేశావా? తెల్లబోయింది లహరి. ఇదంతా తమాషాకి, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాలే, సరదాగా గడపాలనే కదా వచ్చింది, అందుకని నీ పాట వినిపిస్తానని వీళ్ళని తీసుకువచ్చినందుకు నా పరువు నిలబెట్టు ప్లీజ్ బతిమాలింది. ముక్కు మొహం తెలియని వాళ్ళంతా చుట్టూ మోగి కూర్చోవడమే మహా ఇబ్బందిగా ఉంటే ఇక పాడడం కూడానా? అటు ఇటు బెత్తర చూపులు చూడసాగింది లహరి. సిస్టర్, నాకు పాడటం వచ్చు. పాములవాడి నాగస్వరం విన్న పాముల్లా, గోపాలుడు వేణుగానం విన్న గోవుల్లా మైపరిపించలేనేమో గాని పాట విని పారిపోకుండా మాత్రం పాడగలను. మరొక విశేషం కూడా ఉందండోయ్, పాడడానికి మీలా సిగ్గుపడను. హరీష్ స్టైల్గా క్రాఫ్ను కాలర్ను సర్దుకుంటూ అన్నాడు. అయితే సిగ్గులేని వారన్నమాట కాచాయిని అన్న అమ్మాయి అంది. ఆ మాట విని హరీష్ గతుక్కుమంటే మిగతా వాళ్ళు కిసుక్కున నవ్వారు. సిగ్గులేని వాడివిగా పాడరా మరి. నిరంజన్ అతని భుజం మీద పొడిచాడు. పాడమని నన్ను అడగవలెనా, పదుగురెదుట పాడనా అందిస్తున్నట్టుగా ఆడగొంతుతో మొదలుపెట్టి పాడాడు మోహన్. హమ్ తుమ్ ఏక్ కమరేమే బందుకో ఎత్తుకున్నాడు హరీష్. పాటకి మధ్య మధ్య మ్యూజిక్ తనే ఇచ్చుకుంటూ. మోహన్ అక్కడున్న ఓ చెంబునందుకుని దాని మీద తబలా సౌండ్ ఇవ్వసాగాడు. ఎవరికి వారే అతనితో
గదిలో ఒంటరిగా బందీలైపోయినట్టుగా ఉక్కిరిబిక్కిరైపోయారు. ఆడపిల్లలంతా ఇబ్బంది పడుతున్నట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోసాగారు. పరిస్థితి గమనించి పాట మధ్యలోనే ఆపించాడు నిరంజన్. పాడడం వస్తే సరిపోదు, ఆ పాట ఎప్పుడు ఎలా పాడాలో తెలియాలి. చూడు, నీ పాట విని సిస్టర్స్ ముఖాలు ఎలా అరుణబింబాలయ్యాయో. హరీష్ అమాయకంగా, అయితే భక్తి పాటలు పాడినా అన్నాడు. రక్తిలో మునిగి తేలాల్సిన వయసులో భక్తి ఏమిటి కన్నా, సురేంద్ర పొడిచాడు. భక్తిలో రక్తి ఉన్న పాట పాడనా? రక్తిలో భక్తి ఏమిట్రా? నారీ నారీ నడుమ మురారి, హరికి హరికి నడుమ వయ్యారి, తానొక్కడైనా తలకొక రూపై మనసులు దోచే విప్రనారాయణ పాట ఇది. అసలు కృష్ణావతారం అంటేనే భక్తి రక్తి. ఏమో అనుకున్నాను, బాగానే పాడావే. నిరంజన్ మెచ్చుకోలుగా అన్నాడు. మావాడు పాడాడు, ఇక నీ వంతు సదమ్మా. సిగ్గెందుకు, మేమంతా నీకు అన్నయ్యల్లాంటి వాళ్ళం. అన్యాయం గురు, నీకు పెళ్ళైపోయింది కాబట్టి నీకు అందరూ అక్క చెల్లెళ్ళే. మేమంతా బ్యాచిలర్స్మే, పార్ట్నర్ అన్వేషణలో ఉన్నవాళ్ళం. అన్నా చెల్లెళ్ల వరుస కలిపేసి అన్యాయం చెయ్యబోకు, సురేంద్ర అన్నాడు ఏడుపు ముఖం పెట్టి. అన్నా చెల్లెళ్ల ముసుగులో అరాచకాలు ఎన్నో జరిగినట్లు వింటుంటాము. వరుస కాదు ముఖ్యం, మంచి మనసు ముఖ్యం అంది కాత్యాయిని. యారా, మేమంతా ఏదో ఒకటి వాగుతూనే ఉన్నావు, నువ్వు ఒక్కడవే మాట్లాడవేమిటి? నిరంజన్ అడిగాడు షమ్మిని. ఏం మాట్లాడాలి? ఇబ్బందిగా కదిలాడు షమ్మి. సరదాగా గడపటానికేగా వచ్చింది. మన వయసు, ప్రొఫెషన్ అన్నీ మరచి అల్లరి చేస్తేనే కదా ఎంజాయ్ చేసినట్టు. ఇలా బిగుసుకుపోయేవాడు ఎందుకు వచ్చినట్లు అన్నాడు నిరంజన్. మౌనం చెప్పగల భావాల్ని మాటలు చెప్పలేవులేండి. కొందరిది స్వయం పాకం, అంతా గుట్టు, మనలా బోలుగా బయటపడరు. వ్యంగ్యహాసంతో కవ్విస్తున్నట్లుగా అంది కిన్నెర. ఆరాధన గుట్టుగా ఉన్నంత వరకే అందం, రట్టయితే అపహాస్యం అవుతుంది అన్నాడు షమ్మి. ఓహో, ఆరాధన గుట్టుగా సాగుతోందన్నమాట. ఎంతకీ ఆ పేరిందేవి ఎవరో? కిన్నెర ఎత్తికొడుపుకు అతడు సమాధానం ఇవ్వదలుచుకోలేదు. అయిష్టంగా ముఖం తిప్పేసుకున్నాడు. పాడు లహరి, నీ పాట వినిపిస్తానని గొప్పగా చెప్పి వీళ్ళని తీసుకొచ్చాను, ప్రాధేయపడుతున్నట్లుగా అన్నది కిన్నెర. గత్యంతరం లేనట్లుగా గొంతు సవరించుకుంది లహరి. అదిగో అల్లదిగో హరివాసము, 10,000 శేషుల పడగలమయము అన్నమయ్య కీర్తన చక్కగా గానం చేసింది. అంతా మంత్రముగ్ధుల్లా నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగాడు షమ్మి. మీకు శాస్త్రీయ సంగీతం వచ్చన్నట్లుగా నెమ్మదిగా తలూగించింది లహరి. శాస్త్రీయ సంగీతమే కాదు, వీణ కూడా వచ్చు. వాళ్ళ నాన్నగారు సంగీత విద్వాంసులు, సంగీత పాఠాలు చెబుతారు, సౌజన్య చెప్పింది. మా అమ్మగారికి కూడా సంగీతం వచ్చు, అయితే నాన్నగారిలా సంగీత పాఠాలు చెప్పదు. అయితే మీ ఇల్లు సరస్వతీ నిలయం అన్నమాట అన్నాడు నిరంజన్. ఆ తరువాత మరో 2 పాటలు పాడడంతో పాట కచేరీ ముగిసింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.